బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని, కాంగ్రెస్ని గద్దె మీదకి తీసుకుని రావాలని మీరు చేసినటువంటి ప్రయత్నం విజయవంతమైంది. ఏడాది తిరగకుండానే మీ ఎక్స్పెక్టేషన్స్ కుప్పకూలిపోయాయి. మళ్ళీ రేవంత్ సర్కార్ పైన తిరుగుబాటు ఎగరవేశారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారా, మీరు ఫెయిల్ అయ్యారా? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఇంటెలెక్చువల్ ఫెయిల్యూర్ ఇది. బీఆర్ఎస్ని వ్యతిరేకించాలి కాబట్టి కాంగ్రెస్ని సపోర్ట్ చేశారా, లేకపోతే కాంగ్రెస్ నిజంగా నమ్మబలికిందా? మా నా బోటోనికి ఇక వేరే దారి లేదు, కేసీఆర్ని అయితే ఓడగొట్టాలి. ఏంటి ఇంటలెక్చువల్స్తో బీఆర్ఎస్కు ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎంతసేపు మనీ అండ్ పవర్ సుట్టే తిరుగుతాడు అనేది ఉండే, కానీ తెలంగాణ సుట్ అనేది లేకుండే. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినంత మాత్రాన తెలంగాణ ఆత్మ పోయినట్టేనా? తెలంగాణ పట్ల కేసీఆర్కి బీఆర్ఎస్కి ఉన్న చిత్తశుద్ధి పోయినట్లేనా? భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలి. నువ్వు నెంబర్ 1 నేను అవినీతి తీసుకుపోయి చేసినావు కదా. తెలంగాణ మీద యావ మాత్రమే ఉంటుంది, మా నాన్నకి సంపాదన మీద, అవినీతి మీద, పదవి మీద ఉండదు అని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్లో కవిత చెప్పారు. అదే నోటికెళ్ళి వచ్చిన మాటనే కాళేశ్వరం కుంభకోణం జరిగిందని ఆమెనే చెప్తున్నది కదా. 1000 కోట్ల రూపాయలు జగన్కు పంపించారనే సంగతి జగన్ మెరిగిన సత్యం. ఇక్కడికి వచ్చినాయి పైసలు. రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్ నడుస్తుంది. మీరు అగ్రీ అవుతారా? 200% కరెక్ట్. 1000కి 1000%. మీరు ఒకానొక వేదికలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఒంగోబెట్టి గుద్దాల్సిందే, ఖచ్చితంగా కొట్టాల్సిందే అని చెప్పి చాలా హార్ష్గా మాట్లాడారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా, లేదంటే కనుక పశ్చాత్తాపం ఏమన్నా ఉందా? ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్. ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి పదంలో నడుపుతామన్న రేవంత్ సర్కార్ మాట తప్పిందా? ఒకవేళ మాట తప్పితే ఎవరి ప్రోద్బలంతో తప్పింది, లేకపోతే పరిపాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ తప్పుదోవ పట్టిందా అనేటువంటిదే ప్రశ్న. ఈ నేపథ్యంలో మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మా గొంతు కోశారు అంటూ నిరుద్యోగులు ఏకమై సర్కార్పై పోరు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గ్రూప్ 1 హైకోర్టు మెట్లెక్కటము, దాని తర్వాత చర్చ అంతా ఒక $1 మిలియన్ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ ఏం చేయాలనుకుంటుంది? నిరుద్యోగుల పోరాటంలో, గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటంలో నిజం ఉందా, నిజాయితీ ఉందా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ క్రాంతి దళ్ ప్రెసిడెంట్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. పృథ్వీ గారు నమస్తే. తెలంగాణ వెల్కమ్ టు డయల్ న్యూస్. బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని, కాంగ్రెస్ని ఖచ్చితంగా గద్దె మీదకి తీసుకొని రావాలని మీరు చేసినటువంటి ప్రయత్నం విజయవంతమైంది. కట్ చేస్తే ఏడాది తిరగకుండానే మీ ఎక్స్పెక్టేషన్స్ కుప్పకూలిపోయాయి. మళ్ళీ రేవంత్ సర్కార్ పైన తిరుగుబాట ఎగరవేశారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారా, మీరు ఫెయిల్ అయ్యారా? యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఇంటెలెక్చువల్ ఫెయిల్యూర్ ఇది. 10 ఏళ్ళ తర్వాత, అంటే గత 5 ఏళ్ళు కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత, ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను తెలంగాణలో తీసుకొచ్చే దాంట్లో ఫెయిల్ అయ్యిండ్రు ఇంటెలెక్చువల్స్. అందరికీ ఉన్నాయి. మా ఊటలో బాగా ప్రయత్నం చేసినాము. కానీ కాదు, మనతో ఏడవుతుంది, పెద్ద పెద్ద పైసలు కావాలి, దానికి పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు, మొత్తం వటవృక్షాలు లెక్క ఏర్లతో కింద రాజకీయ వ్యవస్థ మొత్తం పాక్కపోయింది, దాన్ని వేర్లతో పీకాలంటే కష్టమవుతుంది, అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు సైకలాజికల్గా డౌన్ చేసి కొంతమంది అటు పోయి ఇటు పోయి, కొంతమంది బీఆర్ఎస్, కొంతమంది కాంగ్రెస్, ఇట్లా అనివార్య కారణాల వల్లనే కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఏదో మంచి చేస్తుంది అనేది కూడా కాదు, కానీ ఒక హోప్ క్రియేట్ అయితే చేసిండ్రు. నేషనల్ లీడర్స్ వచ్చి, రాహుల్ గాంధీ ఒక కొత్త నాయకత్వం అన్నట్టుగా వచ్చి, ప్రియాంక గాంధీ ఎంటైర్ కుటుంబం వచ్చి, మేము తెలంగాణ ఇచ్చిన వాళ్ళం కనుక మాకు ఆ కన్నీటి గాథలు మాకు తెలుసు, మా నాయన కూడా, మా ఇంట్లో మా నాయన సాగు గురైండు, మా నాయనమ్మ కూడా సాగు గురైంది, దేశం గురించి మేము కొట్లాడినాము, ఆ బాధ ఏందో, చచ్చిపోయిన కుటుంబాల బాధ ఏందో మాకు ఎరికే, మేము తప్పకుండా మీకు మోసం చేయము, ద్రోహం చేయము, మేము తెలంగాణను మేము కన్న బిడ్డ అని చెప్పుకుంటూ మేము మా కన్న బిడ్డను సాదుకునుడు మాకు ఎరికే అని చెప్పని ఇటువంటి మాయ మాటలను నమ్మబలికిరు వాళ్ళు. పలికినప్పుడు నిజం కూడా మా జనం సరే కానీ అని చెప్పి మేధావులు కూడా కొంతమంది చూద్దాం అన్నట్టుగా లాస్ట్ 6 నెలల ముందు వరకు, ఎలక్షన్స్కి 6 నెలల ముందు వరకు వాతావరణం ఒక తీరు ఉండే. 6 నెలలు అప్పటికీ అనివార్యంగా సరే ఒక ప్రత్యామ్నాయం తీసుకురాలేని పక్షంలో ఒక రాజకీయ నేషనల్ పార్టీ కాబట్టి చలో చూద్దాం దీన్ని, ఇదైనా ఏమన్నా నిజంగా కూడా వాళ్ళు చెప్పే దాంట్లో నమ్ముదాము. ఊళ్ళకి వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చిండ్రు, జనాల దగ్గరకు వచ్చిండ్రు, సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చిండ్రు, స్టూడెంట్స్ దగ్గర కూర్చున్నారు,
పల్లె పల్లెలు తిరిగిండ్రు, ప్రతి దగ్గర ఇవే మాటలు మాట్లాడినారు కదా. हमने हमारे बाप को खो दिया है, हमारे नानी को खो दिए है, हम बचपन से ये दुख क्या है हमारे को महसूस है, మేము ఆ దుఃఖాన్ని మేము అనుభవించిన వాళ్ళం కనుక తెలంగాణ త్యాగాలతో పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడే వరకు సరేలే అని కొంచెం నమ్మి వాస్తవం కూడా సపోర్ట్ చేసినాము. కానీ నా బోటోళ్ళకైతే నేనైతే అంటే నాకు ఎక్కడో దగ్గర ఈ డౌట్ ఉండే, మా ఇంటెలెక్చువల్స్ మధ్యలో కూడా చర్చ జరుగుతుంది. దట్స్ మై క్వశ్చన్ టు. రాజకీయ నాయకులు మాటలు చెప్పారంటే, హామీలు ఇచ్చారంటే నీటి మీద రాతలతో సమానం. బీఆర్ఎస్ని వ్యతిరేకించాలి కాబట్టి కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ నిజంగా నమ్మబలికిందా? లేదు నమ్మబలికినా కానీ నా బోటోలో అయితే నేనైతే ఇట్లా ఏదంటే కాంగ్రెస్ జాయిన్ అవుతుంటాం కదా. కాంగ్రెస్ పార్టీలు ఏం ఉరికిపోయి జాయిన్ కాలేదు, పోయి కండువాలు పట్టుకొని కాంగ్రెస్ కండువాలతో తిరగలేదు. తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమంది లోకాయిపారు ఒప్పందంతో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నా బోటోనికి ఇక వేరే దారి లేదు, కేసీఆర్ని అయితే ఓడగొట్టాలి ఇక తప్పని పరిస్థితిలో. అట్లా డెఫినెట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినాము. వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ కేసీఆర్ అంటే, కేసీఆర్ అంటే ఇంటలెక్చువల్కి చాలామందికి పడినటువంటి విషయం ఏంటంటే దగ్గరికి రానివ్వలేదు, దగ్గర అవుదామనేటువంటి ప్రయత్నం చేసినా కూడా విసిరేశాడు, వెలివేశాడు అని చెప్పి. ఇక నిరుద్యోగుల్లో స్టూడెంట్స్లో ఉండేటువంటి వ్యతిరేకత మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. పేపర్ లీకేజ్లు పట్టించుకోకపోవటం ఏంటి, ఇంటలెక్చువల్స్తో బీఆర్ఎస్కు ఎందుకు గ్యాప్ వచ్చింది? నేనైతే 2001లోనే ఆయనతో డిఫర్ అయినా. ఎప్పుడైతే స్టూడెంట్ వింగ్ వద్దన్నాడో అక్కడ డిఫర్ అయినాం. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్షిప్ అప్పుడు తెలుగుదేశంకు సపోర్ట్ చేసుడు అదొకటి కావచ్చు. ఖాళీ కవర్లు ఇచ్చిండు, రాజీనామా లెటర్లు, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే నేను డిఫర్ అయ్యి వచ్చి బయటకు వచ్చి ఆర్గనైజేషన్ పెట్టి నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు తన ఎంతసేపు మనీ అండ్ పవర్ సుట్టే తిరుగుతాడు అనేది ఉండే, కానీ తెలంగాణ సుట్టు అనేది లేకుండే. లాస్ట్కి తెలంగాణ వచ్చిన తర్వాత నా బోటోలో ఆలోచనలే కరెక్ట్ అని చెప్పని అనిపిస్తుంది నాకు క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇప్పుడు అప్పుల పాలు కావాలి తెలంగాణ. ఓకే అప్పులు చేసినా కానీ ఇప్పుడు 1,00,000 కోట్ల కాళేశ్వరం బయట చర్చలో ఉన్నది. సార్ దానికి ఎన్నైనాయో 30,000 అయినాయో 40,000 అయినాయో 50,000 అయినాయో కొన్ని వేల కోట్ల కుంభకోణం అయితే జరిగింది అనేది చాలా క్లియర్. అలా మామూలు ఇంజనీర్లు దొరికితేనే 200, 300, 400 కోట్ల రూపాయలు కొన్ని ఇంట్లో దొరుకుతున్నాయి. అటువంటి ఇంత పెద్ద కుంభకోణం, ఇది ఒక కుంభకోణంగా తయారైంది. ఇప్పుడు మీరు ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ అడిగింది కదా, సరే ఇంటెలెక్చువల్స్ కూడా చాలా మందికి తెలంగాణ బాగా కావాలనేదే ఇంటెలెక్చువల్స్ కోరిక చాలా మంది, అది ఏ కమ్యూనిటీ అయినా పర్వాలేదు. చాలా మంది ఆయనకు అట్లా అడ్వైజ్ ఇచ్చే కాడికి పోయారు. నువ్వేంద్రా నాకు చెప్పేది, ఆయన అందరికన్నా ఇంటెలెక్చువల్ నేను ఇంజనీర్లకు చీఫ్ ఇంజనీరు అన్నట్టుగా ఆయన బిహేవియర్ ఉంటుండే మొత్తం. అట్లా అని వీళ్ళు నిజంగా సమస్యలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇంటెలెక్చువల్ జనరల్గా ఎట్లుంటుంది అంటే, నేనైతే ఆ పొజిషన్లో పోయి రాజకీయాలలో పోయి నేను చేయలేను, కానీ ఒక రాజకీయ వ్యవస్థ చేసేది ఉంటే మాత్రం దానికి నేను సహాయము సహకారాలు నా ఆలోచనలు కూడా పంచుకుంటా, ఎట్లుంటుంది తెలంగాణ ఎట్లా తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన అయితే ఉంటుండే. అది ఆయన ఎక్కడ పట్టించుకోలేదు, వినలేదు కూడా. సో అందుకనే మీరు చూడండి చాలామంది ఇంటెలెక్చువల్స్ వ్యక్తిగతంగా నిజాయితీ పరులే ఉంటారు, ఆలోచనలు అక్కడిక్కడ డిఫర్ అవుతుండొచ్చు. కానీ అట్లా కేసీఆర్కి చాలామంది చెప్పే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎవ్వరు కూడా కొంతమంది సరెండర్ అయినరు. పోనీలే ఏదోటి ఎవడోడు ఏం చేస్తాం, ఈయన కాకపోతే చంద్రబాబు వస్తాడనో లేకపోతే ఇంకెవరో వస్తాడని చెప్పనో వాళ్ళు అట్లా అనుకొని ఆయన ఎంబడి చాలామంది పోయారు. కానీ మా బోటలో అయితే నేను చాలా రోజుల నుంచి, ఎందుకంటే నేను 96లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్తా ఉంటా, బడుల విషయం చాలా క్రియాశీలకంగా నన్ను ఫస్ట్ మూమెంట్లకు ఎంటర్ అయ్యేందుకు నాకు ఉద్యోగాలు ఇవి 2. సో ఈ అంశాల పట్ల కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా మొత్తం ఏది కలెక్టరు, బిల్ కలెక్టరు, కండక్టర్ కొడుకులు ఒకటే బడిలో చదువుతారని చెప్పి నమ్మబలికిండి ఆయన. KG to PG ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి, కానీ రాగానే ఏం చేయలేదు ఆయన. 5 ఏళ్లలో ఏం చేయలేదు, 10 ఏళ్లలో ఏం చేయలేదు. దానికన్నా 1,000 బడులు బంద్ చేసిండు. యూనివర్సిటీస్ అసలు కంప్లీట్గా పట్టించుకోలేదు. కంప్లీట్గా యూనివర్సిటీస్ ఒక అనాథశాల కన్నా అధ్వానంగా అయిపోయింది మొత్తం. ప్రొఫెసర్లను భర్తీ చేయలేదు, 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటికీ. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఇష్యూస్ జరిగినాయి, ఉద్యోగాలు ఫిలప్ చేయలేదు. ఇటువంటి వాటి అన్నిటి మీద ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మీద నిజంగా కూడా చాలా మటుకు అకాడమిషియన్స్లో కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఒక వ్యతిరేకమైనటువంటి భావన, ఈయన తెలంగాణను నాశనం పడేస్తున్నాడు, తెలంగాణను బొందబెడుతున్నాడు కంప్లీట్గా అనేది జనాలకు మెయిన్గా ఇంటెలెక్చువల్స్ అసెంట్లోకి వచ్చింది. అందుకనే చాలామంది యాత్రలు తీసిండ్రు, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిండ్రు, ఆర్టికల్స్ రాసిండ్రు. కొంతమంది తన దగ్గర ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కేసీఆర్ను సపోర్ట్ చేసుకుంటే ఎంత చెప్పినా కానీ వాస్తవాలు చెప్పేటువంటి మాటలే జనం విన్నర్ కాబట్టి కేసీఆర్ను ఇలా ఎట్టి పరిస్థితిలో ఈయన ఈ అహంకార ధోరణి ఎవరితో మాట్లాడిండి ఆయన, ఎవరితో ఏదైనా కమిటీస్ పెట్టి ఎవరితో చర్చ చేసిండా? ఎవరితో చర్చ చేయలే కదా, ఆయన సెక్రటరియట్ ముఖమే చూడలే కదా, ఆయన ఆండబడి కూర్చున్నాడు. వీళ్ళు అపాయింట్మెంట్ లేరు, ఏదంటే పెద్ద సారు పెద్ద ఆయనకు దోయేదా చెప్తే ఈనడా. ఇంకొకటి ఏంటంటే ఆయన రాగానే ఆయనకి ఈ రాజకీయాలు వదిలిపెట్టి నేను దేశాన్ని ఏలాలే, టీఆర్ఎస్ అనేది తీసేసి తెలంగాణ అనే అస్తిత్వాన్ని కథం పట్టించేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి చాలా మంది అంటున్న మాట పృథ్వీరాజ్ గారు, ఎందుకంటే మీ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు, తెలంగాణ సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినంత మాత్రాన తెలంగాణ ఆత్మ పోయినట్టేనా? తెలంగాణ పట్ల కేసీఆర్కి బీఆర్ఎస్కి ఉన్న చిత్తశుద్ధి పోయినట్లేనా?
ఎస్, ఆయనకి అసలు ఫస్ట్ నుంచే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ ఉండేది ఉంటే దీన్ని ఫస్ట్ నువ్వు ప్రపంచ స్థాయిలో పేరున్నటువంటి తెలంగాణ నిజాం కాలంలో నువ్వు ఆ స్థాయికి తీసుకుపోవాలి కదా. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలి. నువ్వు నెంబర్ 1 నేను అవినీతి తీసుకుపోయి చేసినావు కదా. సో ఫస్ట్ నువ్వు నీ తెలంగాణను ఒక మోడల్గా తయారు చేసి ఈ తెలంగాణ లెక్క నేను భారతదేశాన్ని మొత్తం అట్లా తీర్చిదిద్దుతా అని చెప్పని నువ్వు కనుక పోయేది ఉంటే నీకు ఆదరణ ఉండేది. నువ్వు ఈడనే ఏం చేయలేదు కదా. నువ్వు విద్య లేదా, వైద్యం లేదా, అన్ఎంప్లాయ్మెంట్, ఈడ కూలికి ఉట్టిగా తిరుగుతూ ఉన్నారు కదా. పీజీలు పిహెచ్డీలు చేసిన రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటారు, ఆటోలు నడుపుతున్నారు, బస్తాలు బియ్యం బస్తాలు లేపుతున్నారు, ఇసుక తట్టలు మోస్తున్నారు, ఇటువంటి పనులు చేస్తారు కదా. డ్రైవర్లుగా పోతున్నారు, బయట క్యాబ్ డ్రైవర్లు అవుతున్నారు, జొమాటోలో తిరుగుతున్నారు. ఇటువంటి తెలంగాణను నువ్వు దేశం పోయి ఏం చెప్తావు? నువ్వు తెలంగాణను ఫస్ట్ నిజంగా కూడా టాప్ మోస్ట్ పొజిషన్కు నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నావు అనుకోండి. ఆత్మగౌరవం అనేది కూడా నీళ్లు ప్రాపర్గా నువ్వు తీసుకొచ్చినావు అంటే అది అవినీతిమయము. నువ్వు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ 2 స్కామ్లేనాయి. 30-35% క్యాటర్ చేసింది, మిగతా ఏం లేదు కదా. ఇక మిషన్ కాకతీయ అయితే అప్పుడు వేసినాక 6 నెలలకు సంవత్సరం లోపల మొత్తం 7 కాడికి కట్టలు కొట్టుకపోయినాయి. అప్పుడు ఏమన్నాడు, కారు ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవాలి, అక్కడ నుంచి ఇక్కడ రావాలని చెప్పని మొత్తం 10-15% కూడా ప్రాపర్గా వర్క్స్ జరగని ఉన్నాయి. సో ఇటువంటి అన్ని తీసుకొని నువ్వు చేసి దీన్ని తీర్చిదిద్ది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అనేది ఏదో ఉట్టిగా వచ్చింది కాదు. ఇది ఆఫ్టర్ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్. ఈ పంచాయతీ ఎప్పటి నుంచి, స్వతంత్రం రాకముందు నుంచి, సాయుధ పోరాటం కాడి నుంచి కదా ఇక్కడ త్యాగాలు. ఈ అస్తిత్వం గురించి కొట్లాడి త్యాగాలు చాలామంది వాళ్ళ ఎడ్యుకేషన్ కోల్పోయినరు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కడెక్కడో పోయి ఉండాల్సినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, ఏంది నోబెల్ ప్రైజులు రావాల్సినటువంటి వాళ్ళు ఇలా అడవులలో బాట పోయి తుపాకులు పట్టుకొని జనం గురించి తిరిగేటువంటి స్థాయిలో వాళ్ళు ఎక్కడి నుంచి, ఆర్ఈసీ నుంచి, కేఎంసీ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు కావాల్సిన వాళ్ళు కదా. అటువంటి వాళ్ళు నువ్వు అడవులకు పోయారు కదా. పోయిన తర్వాత అన్ని సాక్రిఫైజెస్ అయ్యి మొన్న అప్పుడు ఫైరింగ్ జరిగినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మళ్ళీ మొన్న చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ పేదరికంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నిరుద్యోగ యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇవన్నీ అయిన తర్వాత ఒక అద్భుతమైన తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక హోప్ అనేది ఉంటుంది కదా. అవన్నీ ఏం జరగలేదు. అది జరిగేదంటే మా బొట్టలకు వాయిస్ లేదు కదా. ఎందుకు మాట్లాడతాం, మేము ఎందుకు మాట్లాడతాం, మాకేం పని, తినదరగా మాట్లాడతాం. ఆయనతో గెడ్డు పంచాయతా గొడవ పంచాయతా మాకు. ఆయనే మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసిండు. ఎవరి మాట వినుడు కాదు. ఆయన అదే అనుకున్నాడు, ఆయన లైనే అది అనుకున్నాడు. పైసలే సంపాదించాలి, పైసలతోనే రాజకీయాలు చేయాలి. రాజకీయ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి కూడా ఇలా సర్పంచ్ నిలబడాలంటే కూడా 40-50 లక్షలు, కోటి రూపాయలు లేని సర్పంచ్ కూడా నిలబడలేని పరిస్థితి ఉన్నది. నేను పనిచేసినారా నాయన అంటే ఉన్నది. విదేశాలు పోయి వాళ్ళ ఊరిలో పోయి నేను పెద్ద జర్నలిస్ట్ని పోయి నేను ఢిల్లీలో పనిచేసినా, బాంబేలో పనిచేసినా, నేను పెద్ద పెద్ద ఉద్యమాల దాన్ని నేను కవర్ చేసినా, ధైర్యంగా పోయిన ప్రాణానికి తెగించి నాకు ఓటేస్తే నా గ్రామానికి నువ్వు తీర్చిదిద్దాంటే పోరా పిచ్చోను, నువ్వేమన్నా ఎన్ని పైసలే చెప్పు నీ దగ్గర అంటారు, ఎన్ని ఖర్చు పెడితే చెప్పు. ఆ స్థాయికి నువ్వు చంద్రబాబు చేసిండు, రాజశేఖర రెడ్డి చేసిండు, ఈయన కేసీఆర్ ఇంకా దాన్ని ఇంకెక్కడికో తీసుకుపోయి ఏంది ఒక కార్పొరేట్ కంపెనీ లెక్క రాజకీయ పార్టీని నడుపుడు స్టార్ట్ చేసిండు. తెలంగాణ మీద యావ మాత్రమే ఉంటుంది, మా నాన్నకి సంపాదన మీద, అవినీతి మీద, పదవి మీద ఉండదు అని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్లో కవిత చెప్పారు. నమ్మొచ్చా ఈ మాటని? సో ఇప్పుడు ఆమె అదే నోటికెళ్ళి వచ్చిన మాటనే కాళేశ్వరం కుంభకోణం జరిగిందని ఆమెనే చెప్తున్నది కదా. దాంట్లో ఏం తెలియదు, హరీష్ రావు మీద వేసింది కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, ఎట్లా పార్టీ ఎట్లా 100 కోట్లు పెట్టి వేరే దగ్గరికి ఎట్లా పైలాయించిపోయింది. ఎందుకు రీసెంట్గా మొన్న పట్టాభూములు తెలంగాణలో పట్టాభూములు 1,30,00,000 ఎకరాలు ధరణి కన్నా ముందు ఉండే. ధరణి వచ్చిన తర్వాత 1,55,00,000కు ఎట్లా పోయింది అంటే 25 లక్షల రూపాయలు పట్టాభూములు ఎట్లా వచ్చినాయి, యాడికెళ్ళి వచ్చినాయి, ఎవరి పేర్ల మీద ఉన్నాయి అవి? 25, 1 కాదు 2 కాదు 25 లక్షలు. అటవీ భూమి 6 లక్షల ఎకరాలు అటవీ భూమి మాయమైపోయింది. ఈ అవినీతి ఎవరిది? ఈ అవినీతి ఎక్కడ? ఈవెన్ గుడిదంగా వదిలేయండి వీళ్ళు. టెంపుల్స్ భూమి కూడా, ఎండోమెంట్ భూమి కూడా 90,000 ఎకరాలు ఉన్నటువంటి ఎండోమెంట్ భూమి 50,000 ఎకరాలు అయింది, 40,000 ఎకరాలు ఎక్కడ పోయినాయి భూములు? ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? 25 లక్షల ఎకరాలు అంటే కనీసం బేర్ మినిమం ₹1 కోటి ఇవాళ ల్యాండ్ వాల్యూ వేసుకున్నా 25 లక్షల కోట్ల రూపాయలు తిన్నారు ఇప్పుడు వీళ్ళు. వాళ్ళే చెప్పారు కదా 10 రోజుల కింద వచ్చింది కదా అంతా. ఇది అవినీతి కాదా? ఎక్కడికెళ్ళి వచ్చినాయి మీకు 100 కోట్ల రూపాయలు? మీకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? మీకు బుర్జు ఖలీఫాలు 20 లక్షల రూపాయల వాచ్ పెట్టింది ఆమె, మంగళ షాప్ నడుపుకునేది ఆమె కవిత. మీరు కవిత పేరు తీసిన కూడా చెప్తున్నాను. మీరు వాచ్లు పెట్టుకొని తిరిగింది కదా. ఆ 20 లక్షలల్లా నిరుద్యోగ యువకులకు 5 కంపెనీలు వస్తాయి ఊర్లలో, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళకు. నేను పెట్టోదాన్ని అంటే నువ్వు ఏ పని చేస్తూ వచ్చినాయి మీకు? మీ పార్టీకి అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇలా మీరు ఎమ్మెల్యేలను ఎంపీలను స్పాన్సర్ చేసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గెలిపించుకునే స్థాయికి ఎట్లా వచ్చింది? ఇలా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కు మీరు పైసలు పంపించారని మొత్తం జగమెరిగిన సత్యం. అది 1000 కోట్ల రూపాయలు జగన్కు పంపించారనే సంగతి జగమెరిగిన సత్యం. ఎక్కడికి వచ్చినాయి పైసలన్నీ? జనం పైసలు కావా అవి? ప్రజల పైసలు కదా. నువ్వు
ప్రజలనైతే బాగు చేయలే కదా, ప్రజలను పాడు చేశారు. అవినీతి మన ఆయనకేం తెలియదు, మన ఆయన సుఖం పూస అని అంటే ఆయన చరిత్ర చాలా గొప్పగా ఉన్నది. తెలంగాణలో పల్లె పల్లెకు తెలుసు కేసీఆర్ అంటే ఏంటిది, ఏం సంగతి అనేది. వాళ్ళ జీవన విధానము అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది. ఇప్పుడు ఆమెనే చెప్పింది మా నాయనకు నా పెళ్లి చేసినందుకే ఇబ్బంది అయిందని. కరెక్టే, నేను కూడా చూసిన ఆయన ఇల్లు కట్టప్పుడు తెలంగాణ మూమెంట్ కన్నా ముందు ఆయన వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుండో ఆర్థిక పరిస్థితి మేము కూడా చూసినాం. కానీ ఇలా మీరు తెలంగాణలో ప్రతి ఇంట్లో పెళ్లిళ్ళు వాళ్ళ బిడ్డ పెళ్లి చేసేంత ఆలిషాన్గా పెళ్లి చేసే స్థాయికి వాళ్ళు ఆర్థికంగా ఎదుగున్నారు కదా. మరి ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఈ పైసలన్నీ, ఎట్లా వీళ్ళకు ఫండింగ్ ఎక్కడికెళ్ళి వచ్చింది, ఈ కుంభకోణాలు ఈ భూములను ఎక్కడ పోయినాయి, అవి కావాలి కదా బయట తీయాలి. ఇప్పుడు నేను అంటున్నా పృథ్వీరాజ్ ఏదో అక్కస్తోటో లేకపోతే మనం ఈ చర్చలో మాట్లాడేది కాదు కదా, ఇవి వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా. ఇది ఒక్కటి కాదు కదా, ఒక్కటి నువ్వు ఏది చేసినా అవినీతే కదా, ఎక్కడ చూసినా అవినీతి 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 అవినీతి. ఇదేంది ఇంత కాస్ట్ ఆఫ్ తెలంగాణలో శవాల జాతర అయితే ఒదిక్కు అవుతుంటే నిరుద్యోగ సమస్య తాండవం ఆడుతుంది ఒక దిక్కు. కనీసం హాస్పిటల్ వైద్యం దొరకక కోవిడ్లో చూసినాం కదా మనం, కోవిడ్లో ఎంత ఘోరం. అరే ఇప్పుడైతే 150 కోట్ల రూపాయలు ఇంట్లో ఇల్లీగల్ మనీ హెట్రో అనేటోడు ఆ మందు అమ్మేటోడు ఏది కోవిడ్లో మందు జనం చచ్చిపోతుంటే పార్సార్ ఆయన తీసుకుపోయి నువ్వు పార్లమెంట్కు తీసుకుపోయి పెట్టినరు. అవినీతి సొమ్ము సంపాదించండి, దానిలో వాటాలు తీసుకొని వీళ్ళంతా కార్పొరేటీకరణ, కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం వీళ్ళు వచ్చినాకనే కదా. తెలంగాణ వచ్చినాక మొత్తం విద్యా వ్యవస్థ మొత్తము అందరికీ నిరుపేదలకు ప్రతి ఒక్కరికి అందుతుంది అనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూల్స్ అనేవి, కాలేజెస్ అనేది బంద్ అవుతాయి అనుకుంటే ఇవాళ మండల స్థాయి దాకా తీసుకుపోయిన ఘనత కేసీఆర్కు. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ కంటిన్యూ చేస్తున్నది. సో ఇవన్నీ బక్వాస్ మాటలు. కేసీఆర్ ఏదో సుక్కం పూస అనేది అంతే కాదు. అట్లాంటే మరి పైసలన్నీ మీరు సంపాదించుకొని మీ దగ్గర పెట్టుకురా. ఇవి ఆయన అలౌ చేసిండు. ఆయన ముఖ్యమంత్రి ఎవరు, బెత్తం ఎవరు, రాజు ఎవరు, రాజు ఆయనే కదా. మా బావ సంపాదించిండు, హరీష్ సంపాదించిండు, సంతోష్ సంపాదించిండు, మేము సుఖ పూసలము. బయటికి వెళ్తే మాకు పాపం నేను ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నా, సైకిల్ దొక్కంది, నాకు వెళ్ళేటట్టు లేదు, నేను ఏం చేయాలన్నట్టుగా ముచ్చట చెప్తే జనం ఏం పాగలగాలు కాదు కదా, పిచ్చోళ్ళు కాదు జనం. నువ్వు ఎట్లా ఎంపీ అయినావు, నీకున్న అర్హత ఏంటిది, నీకన్నా ఎక్కువ మంది ఎవరెవరు ఇక్కడ వర్క్ చేసినంత తెలియదా. అడవులకు ఆడోళ్ళు వైపు తుపాకులు పట్టుకుని తిరిగి ఇక్కడ పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు, సువర్ణాలు కావచ్చు, స్వప్నాలు కావచ్చు, అనితాలు కావచ్చు, రాధికాలు కావచ్చు, ఇట్లా ఎంతమంది చచ్చిపోయారు తెలంగాణ ఉద్యమంలో. మరి వాళ్ళకన్నా గొప్ప కాదు కదా వీళ్ళు. మరి వీళ్ళకి ఎట్లా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అట్లెందుకు ఉంటుంది. వీళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి నడిపే స్థాయి దాకా పోయి ఎట్లా వచ్చిండ్రు, ఏం అక్కసని కాదు నేను చెప్పేది. అంటే వీళ్ళు తెలంగాణలో అభివృద్ధి జరిగింది 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 ఎవరు అవునన్నా కాదన్నా ఇది తెలుసు. నేను చెప్తున్నా కదా, ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలు ఇలా హైదరాబాద్లోనే ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈ గవర్నమెంట్ 60 చెరువులు మొత్తం చెరువులలో మొత్తం కన్స్ట్రక్షన్ చేశారని చెప్పారు. మీరు ఏడవో ల్యాండ్స్ అన్ని కబ్జా, కంప్లీట్ కబ్జా. మొన్న వాటెక్స్ అని మేము ఒక దగ్గర పోయినాం. మొత్తం నువ్వు చూడు 100,000 కోట్ల రూపాయల ల్యాండ్స్, ఇవన్నీ కుంభకోణాలు. ఎవరికి పోయిన పైసలు ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ పాలిటీషియన్స్ పంచుకున్నారు. దాంట్లో ఈ వరవడి మొదలు పెట్టింది మాత్రం డెఫినెట్గా కేసీఆర్. అదేంటంటే అది ఒక మళ్ళేదో సింపతి తీసుకురావనే ఒక లైన్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ హరీష్ అదే మాటలు మాట్లాడుతున్నారు, కేటీఆర్ అట్లనే మాట్లాడుతున్నాడు, కవిత అట్నే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ పవర్ షిఫ్ట్ అటు కావాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ అసలు యాక్చువల్గా ఈ 100,000 కోట్ల రూపాయలు తెలంగాణ పైసలు, తెలంగాణ ప్రజల పైసలు, ప్రతి ఇంట్లో పైసలు. ఇలా నెత్తి మీద అప్పులు, వీళ్ళు 1,000 రూపాయలు నెత్తి మీద అప్పులు చేసి పెడుతున్నారు. వీళ్ళు చక్కగా ఉండేది ఉంటే జనానికి అప్పులు రాకపోవు కదా, ఇవాళ సిచ్యువేషన్ ఉండకపోవు కదా. తెలంగాణ పల్లెని తాగుబోతు కొంపలుగా తయారు చేస్తారు, గాంజాయి అడ్డాలుగా తయారైన బడులు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా ఏ పాలన ఉండి ఉండదు, అంత దరిద్రంగా ఉంది. చాలా చాలా బాధతో చెప్తున్నా. ఇది నేను అనేది కాదు, మీరు ఏ ఊరికన్నా పోండి, నేను అనే దాంట్లో వాస్తవం ఉన్నదా లేదా. 1,00,000 రూపాయలు అంటే మొన్న చెప్తున్నారు, 1,00,000 రూపాయలు బెల్ట్ షాపులు అమ్ముతున్నట్టు ఒకరొకరు. చిన్న పల్లెల్లో 50,000 60,000 రోజుకు బెల్ట్ షాపులు చేస్తున్నారు. ఇక్కడ పోతున్నది ఇదంతా, సమాజాన్ని ఎడి తీసుకుపోతున్నారు. లెట్స్ బ్రేక్ ద సైలెన్స్. పృథ్వీరాజ్ గారు, రీసెంట్ టైమ్స్లో పొలిటికల్ సర్కిల్స్లో ఆఫ్ ద రికార్డ్ మీడియాలతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఒక కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించారో, నిరంకుశంగా కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కామెంట్ నడుస్తుంది. మీరు అగ్రీ అవుతారా? 200% కరెక్ట్. 1000కి 1000% రేవంత్ రెడ్డి ఆయన ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నాడు. జైపాల్ రెడ్డి వాళ్ళ మామ చెప్పిండు ఒక దగ్గర, 100 మంది కేసీఆర్లు కలిపితే ఒక రేవంత్ రెడ్డి అని. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో 10 మంది అని చెప్పిన, కానీ ఎవరితో నేను చెప్పిండు ఆయన మళ్ళీ అడిగిన, అదే 10 మంది అన్నాడా ఎంత అంటే 100 మంది అని చెప్పిండు అని చెప్పి. నెగటివ్ సెన్స్ నెగటివ్ సెన్స్ అంటే కేసీఆర్ అనే దుర్మార్గుని మేము ఎట్టి పరిస్థితులలో మేము ఓడగొడతాము, ఆయన ఇంటికాడ కూసబెడతామని చెప్పని, జైలుకు పంపిస్తామని చెప్పని మాట్లాడే సందర్భంలో, అరే ఏమనుకుంటురా మీకు తెలియదు, మా వంశంగా అది మీకు ఎరకలేదు, 100 మందికి కేసీఆర్ కలిస్తే రేవంత్ రెడ్డి ఒక్కడంతా అని చెప్పని. నిజం కూడా అదే చూపిస్తుంది. ఆయన కేసీఆర్ ఏదైతే నిరంకుశ పాలన చేసిండో, ఇప్పుడు కేసీఆర్ అన్న ఫామ్ మన ఈయన ప్రగతి భవన్ చుట్టూ కంచెలు పెట్టి కథలు పెట్టిండు, యూనివర్సిటీలు బైకాట్ చేస్తే
రాలేదు, ఒకసారి వచ్చిండు మాట్లాడుకుంటే వెళ్ళిపోయిండు. కానీ ఈయనే యూనివర్సిటీకే కంచెలు పెట్టేసిండు, మొత్తం యూనివర్సిటీ మొత్తం ఆయన బాట మొత్తం కంచెలు పెట్టేసిండు. కానీ ఈసారి నేను యూనివర్సిటీకి వస్తే ఏ ఒక్క పోలీస్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ విద్యార్థులు ప్రతి ఒక్కరూ మన అన్నలు చెల్లెలు మనలో భాగస్వాములు అని చెప్పి ఆండ్రికా ఠాగూర్ ఐటమ్ సాక్షిగా ఇచ్చినట్టున్నారు కదా. అదో అబద్ధాల పుట్ట, రేవంత్ అనేటోడు ఒక అబద్ధాల పుట్ట. ఒకవేళ ఆయనకు అదే ఉండేది ఉంటే అది పెట్టినాకనే రావా, డిసెంబర్ ఎంత దూరం ఉన్నది, నువ్వు అంతా తీసుమార్కాను అయితే పెట్టినాకనే రా. నీకు ముఖం లేదు, నీ యూనివర్సిటీకి పైసా ఇవ్వలేదు, ఒక్కరిని రిక్రూట్మెంట్ చేయలేదు నువ్వు యూనివర్సిటీకి. అయినా అలాయించి అహంకారంతో నేను వస్తా అనుకున్నావు. నిరుద్యోగులు ఆడ లైబ్రరీల చుట్టూ, మా ల్యాండ్స్కేప్ల చుట్టూ, ఠాగూర్ ఆడిటోరియం చుట్టూ, అంబేద్కర్ లైబ్రరీ చుట్టూ, మొత్తం ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ అంతా కుర్చీలు వేసుకొని వాళ్ళకు పగలు తెలియదు రాత్రి తెలియదు చదివే లోకం అనుకుంటే చదివేటోళ్ళను నువ్వు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఫిలప్ చేస్తా అని చెప్పి నీ సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ చెప్పింది, తర్వాత ప్రియాంక గాంధీ చెప్పింది, తర్వాత రేవంత్ రెడ్డి కూడా మొత్తం చెప్పే. నువ్వు ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకు నిన్ను స్వాగతం పడతారు కదా, నీరాజనం పడతారు. నువ్వు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉంటే కూడా నిన్ను తీసుకొచ్చి ఏదో పర్వాలేదు నా తెలంగాణలో ఏదో కాట కలిసిపోయిండు, దారి తప్పిండు, మళ్ళీ తెలంగాణకు ఏదో అవుతాడని చెప్పని టీడీపీలు ఉన్నప్పుడు క్యాంపస్ తీసుకొచ్చి ఆదరించిన వాళ్ళు నువ్వు ఇలా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు నీకు మంగళారతులు పడుతుండే. కానీ నువ్వేం చేసినావు, నువ్వు కంచెలు పెట్టుకొని, అందుకనే ఇనుప కంచెలు నీ గుండెలకెళ్ళి ఇది ఫస్ట్ తెలంగాణ ప్రజలకు వేయాలనే ఆలోచన నీ గుండెలలో ఏదైతుందో నువ్వు అది ఫస్ట్ తీసేస్తే అప్పుడు జనం స్వాగతిస్తారు. ఇదంతా బక్వాస్ మాటలు. ఆయనే చెప్తాడు పాలిటీషియన్స్ అంటేనే అబద్ధాలు ఆడాలి, జనం మేము అబద్ధాలు ఆడితే వాళ్ళు వినాలనుకుంటున్నారు అని. సిగ్గు లేక బుద్ధి లేక కూర్చున్న వాళ్ళ హాల్లో ఎట్లా కూర్చున్నారో మాకు తెలియదు. ఆడ యూనివర్సిటీ ఉద్యోగస్తులు ఉంటే తప్పదు వాళ్ళు కూర్చుంటందుకు. అది తీసుకొచ్చిన వాళ్ళకి ఎట్లా బుద్ధి లేదో తెలియదు, మాకు తెలియదు. కానీ ఆ యూనివర్సిటీలో పవిత్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, ఉద్యమాలకు గడ్డైనటువంటి యూనివర్సిటీ, త్యాగాలకు ప్రతిరూపమైనటువంటి యూనివర్సిటీ, తెలంగాణకు దిక్సూచైనటువంటి యూనివర్సిటీ. ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ అన్నాడు. అదే తెలంగాణ మీద నీ పోలీసులను 1000 మందిని ఆ పక్కన పెట్టుకొని కంచెలు వేసుకొని వచ్చినావు. నీకు మానవత్వం, నువ్వు ఒక మనిషి అయితే సిగ్గుతో చచ్చిపోవాలి. నువ్వు ఏ యువకులు వచ్చి నీకు అడ్డం నిలబడి నిన్ను కేసీఆర్కి అడ్డం నిలబడి నీకు ఓట్లు వేయించారో, ఇంటింటికి తిరిగినరో, కాళ్ళు పట్టుకున్నారో, కడుపులో తలకాయ పెట్టి గదమ పట్టుకొని అమ్మ ఓటేయి, తాత ఓటేయి, అన్న ఓటేయి, ఈ ఒక్కసారికి ఆయన ఓడగొట్టి రేవంత్కి ఓటేయి అంటే వాళ్ళందరి గుండెల గడ్డపారాలు గుద్దిండినే. పెద్ద గడ్డపారాలు, దొడ్డి గడ్డపారాలు కొట్టి తోపులు ఛాతికి పెట్టి వెనకట కాల్చిరని విన్నాం. దొరలు భూస్వాములు తిరుగుబాటు చేస్తే ప్రజల మీద తోపులు ఇట్లా గుండెకు పెట్టి ఎట్లయితే కొట్టినరో అట్లా రేవంత్ రెడ్డి తెలంగాణ యువతరాన్ని గుండెకు పెట్టి కాల్చిండు ఆయన. ఆ యూనివర్సిటీకి అట్లా వచ్చినాడు. అప్పటి నుంచి అసలు మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఇది ఒకటే కాదు, నువ్వు ఏదైనా కానీ ఇలా తీసుకుపోయి బొక్కల వారిస్తున్నారు, విద్యార్థులను బుక్కలు వారిస్తున్నారు, ఆడోళ్ళను బుక్కలు వారిస్తున్నారు. ఇలా మనం ఇక్కడ మాట్లాడుతున్న క్రమంలో కూడా ఇవాళ పొద్దుగాల నిన్న రాత్రి కూడా నిరుద్యోగులను తీసుకుపోయి బుక్కల వారేసిండ్రు. ఇదెక్కడిది, నువ్వు చెప్పింది ఏంటిది, నువ్వు చేస్తున్నది ఏంటి? ప్రభుత్వం మీద అనవసరంగా రాచరిక వ్యవస్థ నడుస్తున్నది. ప్రభుత్వం మీద అనవసరంగా కక్ష కట్టారు. ప్రతిపక్షాల ముసుగులో వీళ్ళు విద్యార్థి నేతలుగా నిరుద్యోగులుగా చలామణి అవుతున్నారు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఓపెన్ స్టేట్మెంట్. కొంతమందిని చూస్తే బహుశా కూడా అలాగే అనిపిస్తుందేమో. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, నిరుద్యోగుల కళలకు నిజంగా ఇవ్వాల్సిందే. ప్రతిపక్షాల మాయలో పడి సర్కార్కు వ్యతిరేకంగా తిరగటం లేదా? ప్రతిపక్షాలు ఎక్కడండి, ప్రతిపక్షం ఎక్కడిది? ఇవి అడిగితే ప్రతిపక్షం అవుతారా? మీ నోటితోనే చదవండి జరిగింది ఆయన ఏమేమి ప్రామిస్ చేసిండో చదవండి. ఉద్యోగస్తులు 2 lakh ఇదే కదా, ఇగో చూడండి, అవును చూపియండి. ఇందులో ఏమున్నది, 2 lakh వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ అన్ ఇయర్. బ్యాక్లాగ్ పోస్టులు SC ST మైనారిటీస్ అండ్ EWS విల్ బి ఫిల్డ్ అప్ ఇమ్మీడియట్గా. జాబ్ క్యాలెండర్ విల్ బి రిలీజ్డ్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్ డే June 2. అప్పటికే 6 నెలల లోపల ఇది జాబ్ క్యాలెండర్ వచ్చింది. అయిపోయేదాకా జాబ్ క్యాలెండర్ రాలే. అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ లిబరేషన్ డే రోజు అపాయింట్మెంట్ లెటర్స్ TPSC టు బి స్ట్రెంగ్థెండ్ ఆన్ పార్ విత్ UPSC. కానీ ఇలా జరుగుతుందా? మొత్తం అన్ని కోర్టే ముట్టకాయలు కొట్టింది కదా. ఈ పోర్టల్ అప్లికేషన్స్ ఇవన్నీ చాలా పెట్టిండు. 75% రిజర్వేషన్ ఫర్ జాబ్స్ టు లోకల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ కానీ ఉపకారాలు ఏవో చేసినాయో దాంట్లో 75% రిజర్వేషన్ అన్నాడు. 75 మంది కానీ ఇచ్చినా ఎవరైనా ఏదైనా కంపెనీలో. ఇవన్నీ వాళ్ళు చేసినాయి కదా. మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ₹4,000 ఇస్తా అని చెప్పిండు ప్రతి ఒక్కరికి. ఏది ఉద్యోగాలు వచ్చే వరకు ఇస్తుండా. యూత్కు ఇంట్రెస్ట్ ఫ్రీ 10 lakh rupees ఇస్తామని చెప్పారు. ఈ యూనివర్సిటీస్ అయితే ఎక్కడో తీసుకుపోయి ఇదంతా వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళే కదా వేసినాయి ఇవన్నీ.
మరి ఇవన్నీ చేయకుంటే అడుగుతున్నారు కదా, అడిగితే దీంట్లో ఆపోజిషన్ అసలు ఆపోజిషన్లోకి ముఖం లేదు బయటకు వస్తే మాట్లాడేందుకు. మీరు క్లిప్పింగ్ చూపిస్తుంటే ఆ పేపర్ కటింగ్ చూపిస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అండ్ బై ద సేమ్ ఇంపార్టెంట్ డిస్కస్ చేయాల్సింది కూడా. ములుగు సభలో ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి ప్రకటించినట్లు నాకు గుర్తు. అసలు నిరుద్యోగ భృతి గురించి మేమేం మాట్లాడలేదు అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎవరిని నమ్మాలి అసలు వీళ్ళిద్దరిలో? ఏది నిజం? అందరు దొంగలే, అబద్ధాల పుట్టలు వీళ్ళయి. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట మాట్లాడారు, అధికారంలోకి వచ్చినాక కాలుతో తంతున్నారు వాళ్ళు. అంతకుముందు మన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు జనం కాళ్ళు పట్టుకొని ఇవన్నీ అబద్ధాలు నిజాలుగా నమ్మబలికి. నేను చెప్పిన ఇంతకుముందు నా ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంది, వీళ్ళందరూ అదే మాట్లాడారు. వాళ్ళ ఇండ్లలో సావులు జరిగినాయి, చచ్చిపోయిన తర్వాత కుటుంబాల పరిస్థితి ఎట్లుంటుందో వాళ్ళు అనుభవించారు కాబట్టికే మన తెలంగాణ కూడా త్యాగాలతోటి వచ్చింది కాబట్టికే మనకు వాళ్ళు మోసం చేయరు, ద్రోహం చేయరు, మేమంతా కలిసి మంచి చేస్తామని వీళ్ళందరూ కూడా నమ్మబలికిరు కదా. అది నమ్మి నిజంగానే కావచ్చు అనుకుని మోసపోయినాం. ఎంత దరిద్రంగా అంటే 100 రోజుల లోపట, అది కూడా ఉన్నది ఇలా, 100 రోజుల లోపట కుటుంబాలు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. ఇగో జాబ్స్ ఫర్ 1 ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎవ్రీ తెలంగాణ మార్టైర్ 25,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి ఇస్తాను. అసలు నువ్వు ఐడెంటిఫై చేయలే కదా. అంతకుముందు ఏమన్నావు 1200 మంది చచ్చిపోయారని అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు అన్నాయి కదా. తర్వాత ఇచ్చింది 550 మందికో 60 మందికో ఇచ్చింది, 67 మందికి ఎంతో. మిగతా వాళ్ళందరూ ఏరి నాయన. నేనైతే తీసుకుపోయి కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి అమరుల స్తూపం దగ్గర నిలబెట్టి వీళ్ళకి ఇయ్యండి అని మొత్తుకున్నా కానీ ఇయ్యలేదే, ఒక్కరికి కూడా ఇయ్యలేదే ఇప్పటిదాకా. నువ్వు ఐడెంటిఫై చేయలేదే. ఇంత దుర్మార్గంగా సచ్చినోళ్లను సచిన శవాల మీద పేరాలు ఏరుకుంటట్టు వీళ్ళు కూడా అదే పని చేసిరు కదా. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చేసిన పని అదే కదా. ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళకు స్టేటస్ ఇస్తామని చెప్పారు వాళ్ళు, అది కూడా పెట్టిండ్రు. వీళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చి ఇవన్నీ పెడతామని. చచ్చిపోతున్నామంటే సాకల ఐలమ్మ మనవడు చచ్చిపోతున్నాడు అని చెప్పి నేను మీడియాలో మాట్లాడి వాళ్ళ ఇంటికి పోయి ఆయన వీడియోలు బయటికి పెడితే కూడా 10 రోజులు ఎవరో పట్టించుకోకుంటుంటే ట్రీట్మెంట్ లేకుండా చచ్చిపోయిందండి. ఆయన అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఆయన ఇంటి పక్క కూర్చోబెట్టుకొని, ఇక్కడనే మీ పక్కకే ఉంటుంది కదా జూబ్లీ హిల్స్లా, ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయన పక్క కూర్చోబెట్టుకొని సాగరనే మనవాడు ఆయనతో ఫోటోలు దిగి చాలా విరోచితంగా మాట్లాడిండు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చచ్చిపోతున్నాడని చెప్పుతున్నా కానీ పట్టించుకోలే. నేను కూడా ఒక పొరపాటు ఏం చేసిన, ఆయన అంబులెన్స్ తీసుకొని డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంటికాడ తీసుకుపోదాం అనుకున్నా. అదే స్ఫూర్తితో నిన్న వాళ్ళ తల్లికి గాంధీ హాస్పిటల్లో మంచి లేదంటే సెక్రటరీ ముందుకు వచ్చి నిలబడ్డాడు ఒక అతను. అయితే నేను తీసుకొద్దామంటే అనవసరంగా ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ ఆపోజిషన్ వాళ్ళని వీళ్ళు వాడోడు వీడోడు ఇల్లు పెడుతుందని చెప్పని యాడ అంటారు అని చెప్పని అనుకున్నా. కానీ చచ్చిపోతాను అనుకోలే. అట్లా ఉండేది ఉంటేనే ఆ అంబులెన్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి రెడ్డి ముంగడ పెడుతుంటే. కానీ చనిపోయింది ఆయన. చనిపోయిన తర్వాత 10,000 రూపాయలు పంపించిండ్రు, కాష్టాల గడ్డకాడికి పంపించి దాన సంస్కారాలు 10,000 రూపాయలు పంపించాడు. బిచ్చమేస్తారు రైలు. నువ్వు మాట్లాడేటప్పుడు చరిత్ర చెప్తావు, కానీ నీ వ్యక్తిత్వం ఏంది, నీ మనస్తత్వం ఏంది, నీ ఆలోచన విధానం ఏంది, నువ్వెంత దుర్మార్గుని, నువ్వెంత మూర్ఖునివి అనేది జనానికి అర్థమైతే లేదా, నువ్వెంత స్వార్థపరునివి. ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి పదవి గురించి నువ్వు గింతగానా మా గడ్డి తింటే గిన్ని మాటలా నీ అబద్ధపు మాటలు. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, వాళ్ళే ఇవన్నీ చేశారు కదా. కనీసం కుటుంబాలకు అబ్బా ఉద్యమకారులు పొద్దుగాలు వేస్తే చచ్చిపోతున్న పాపంకి కాలు వంకరయ్యి ఎవరికి పైనకెళ్ళి దునికినోళ్ళకు వాళ్ళకు కాళ్ళు లేక టైం పోయి తిండి తిప్పలేక ఉద్యమాలు తిరిగిన వాళ్ళు ఆరోగ్యాలు మంచి లేక కనీసం ఆరోగ్యాలు చూసే పరిస్థితి లేదు కదా. వాళ్ళకి ఇచ్చిన 250 గజాలు మేము ఇచ్చి కాపాడుకుంటామని చెప్పారు. కేసులు తీసేయలేదు భయ్ ఇప్పటిదాకా కేసులు తీసేయలేదు. నేను చెప్తున్నా అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాం. లేదు ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు మా భువనగిరిలో ఒక ఫస్ట్ ప్రశాంత్ అనే బాబుకు 9 సంవత్సరాలు 6వ తరగతి ఏమో చదువుతుండే, తనకు ఫుడ్ పాయిజన్ అయితే ఇక్కడ వచ్చి రెయిన్బో హాస్పిటల్లో చనిపోయిండు. ఫుడ్ పాయిజన్ అయింది. ఏది ఇప్పుడు అంతకుముందు జరిగినాయి అవే కదా. మరి నీ ప్రభుత్వంలో అక్కడి నుంచి మొదలైనవి. ఇవాళ దాదాపు 100 దాటినాయి అట్లా ఆ ఫుడ్ పాయిజనింగ్. ఎన్ని చూస్తలే మనం. మాటలు మాత్రం నేను అట్లా కాదు ఇట్లా కాదని మీసాలు దూవుడు ఇవన్నీ పాగలు పిచ్చి మాటలు అన్నీ. ఏం ముఖ్యమంత్రి నాకు అర్థమవుతలేదు. కానీ ఆ చచ్చిపోతే శవాన్ని తీసుకొని పోతుంటే ఊరికి తీసుకుపోతుంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మార్చరీలు వేసి అది పోస్ట్ మార్టం చేస్తారు కదా. ఆ పాపం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చారు వాళ్ళ తల్లి తాత అమ్మమ్మ ఆ ముగ్గురు. అంబులెన్స్లు ఉంటే సబ్ ఇన్స్పెక్టర్ అతని పేరు నాగరాజ్ అనుకుంటా బయట నెట్టి పడేసింది కింద. బేగంపేట్ పబ్లిక్ స్కూల్ ముంగట రాత్రి 12:30కు కింద పడేసాడు. ఎడ్యుకేషన్ మంత్రి ఆయననే, హోం మంత్రి ఆయననే. ఇవాళ వరకు ఆయన మీద కంప్లైంట్ వేస్తే ఇవాళ వరకు యాక్షన్ లేదు. కింద నూకితే తెల్లారు మేము హాస్పిటల్ కాడికి పోతే వాళ్ళు మొత్తుకుంటూ చూస్తే 4:30కు దొరికిరట వాళ్ళు. మేము హైదరాబాద్ తెలియదు మోకాలు బలిగినాయి ఎందుకు బలిగినాయి ఆయన అంటే అడిగితే రాత్రి మమ్మల్ని నెట్టేసి సార్ అంబులెన్స్లోకి వెళ్ళి. పాపం వాళ్ళని అడిగినవి ఎందుకు ఆయన ఎంత పైశాచిగా ఎందుకు చేసిన అంటే శవాన్ని మా ఊరికి తీసుకుపోతాం. మీ ఊరికి కాదు ఇది కాదు మేము మళ్ళీ తీసుకో హాస్పిటల్ అంటే చచ్చిపోయింది సార్ మా ఊరికి తీసుకో. వాళ్ళకి తెలియదు పోస్ట్ మార్టం తెలియదు ఇవన్నీ కథలు తెలియదు. ఇంకా ఊర్లో పేదరికం ఉండి ఫస్ట్ జనరేషన్ ఆ పిల్లగాని తీసుకుపోయి చదువురాని తల్లిదండ్రులు తీసుకొచ్చి పెడితే గంత అన్యాయంగా ఉంటుందని అక్కడి నుంచి మాట్లాడినాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అయింది. నువ్వు అన్నయ్య ఇంప్లిమెంట్ చేసినప్పుడు కదా.
మరి చేయనప్పుడు బరాబర్ మాట్లాడతాం. ఇంట్లో రాజకీయాలు ఎక్కడిది? ఏ టీఆర్ఎస్ వచ్చి మాట్లాడిండు? ఎవరు వచ్చి మాట్లాడి చెప్పండి? ఏ సావుకాడికి వచ్చి ఎవరు మాట్లాడిండు? ఇలా ఎంత పెద్ద రైతులది ఉద్యమం నడుస్తున్నది కింద. బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి అంటాడు సినిమా టికెట్ల లైన్లో కట్టినట్టు ఏదో పోతే ముంగటోనికి వస్తుంది, ఎన్కోనికి వస్తుంది, ఆఖరానికి కూడా వస్తుంది. సినిమానా అదేమన్నా? బతుకు సినిమానా ఏమన్నా? ఆయన టికెట్లు అందరికి వస్తాయి కావచ్చు, మరి నువ్వు చిట్టి రాసి ఇచ్చినవి కూడా తీసి దానికి కూడా ఇస్తలేవు కదా. లైన్లో నిలబడితే 2000 మంది తలా ఒక్కొక్క బస్తా ఇవ్వబడుతుంది, యూరియా బస్తాలు. మళ్ళీ సాగి వచ్చిన మాటలు తిన్న అరగని మాటలు కూర్చొని బీజేపీ ఆయన కూర్చుంటాడు, ఈయన కూర్చుంటాడు, ఇరిగేషన్ మంత్రి కూడా కూర్చుంటాడు. ఆయన అంటాడు అంతా ఫియర్ సైకాసి చేస్తున్నారు, ఇదంతా ఏం లేదు ఉట్టిదే, మా దగ్గర బఫర్ స్టాక్ ఉన్నదని చెప్పి మాట్లాడతారు ఆయన. వాళ్ళోడు వీడోడు మీడియా వాడు చేస్తున్నాడు, తీసుకుపోయి క్షేత్రస్థాయిలో తీసుకపోతే అవన్నీ నడుస్తున్నాయి కదా. ఏ పార్టీ వాడు వచ్చి అక్కడ కొట్లాడుతున్నాడు? బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడిరా గ్రౌండ్కి పోయి, లేకపోతే బీజేపీ వాళ్ళు కొట్లాడినరా? కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల పక్షాలు ఉంటారన్న కమ్యూనిస్ట్ పార్టీలు కొట్లాడుతున్నాయి ఏమన్నా? ఎవరు కొట్లాడుతున్నా? మా బోటలు కొట్లాడుతున్నాము. మీ అసలు మీడియాలు అక్కడిక్కడ చూపిస్తున్నాయి. ఇలా మీరు ధైర్యం ఉన్నది కూర్చోబెట్టి చూపిస్తారు. ఈ ధైర్యం ఏమనుకున్నా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అనుకున్నదా? చూపించలేరు, అట్లా లేదు, అది జరుగుతలేదు అది. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఉట్టిగా ఆపోజిషన్ వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారంటే ఎవడేం చేస్తారు? నో ఆపోజిషన్ తెలంగాణలో జనం చచ్చిపోతున్నారు. ఏ బడులకు పోయింది చెప్పండి? యాడికి పోయినరు? నిన్న మొన్న అక్కడిక్కడ కనబడ్డాడు చేస్తున్నారు. నిరుద్యోగ ఉద్యమాలు తిరిగినరా? ఒక్కరోజు బండి సంజయ్ అంటే బయట కనబడ్డాడు, తర్వాత పోలీసులకు అక్కడనే ఉండుకుంటూ నన్ను అరెస్ట్ చేయండి అవన్నీ విజువల్స్ అన్ని బయట జనాలు కూడా వచ్చినాయి కదా. ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు వీళ్ళంతా. ఇట్స్ వెరీ క్లియర్ దట్ నిరుద్యోగులతో పాటు విద్యావంతులు, ప్రజాస్వామికవాదులతో పాటు సామాన్యులతో కూడా ఎక్కడో ఎందుకో కాంగ్రెస్ సర్కార్కు గ్యాప్ వచ్చింది. ఇది వాళ్ళ స్వయంకృతాపరాధమా లేకపోతే ఓవర్ హైపా కాంగ్రెస్ వాళ్ళది? స్వయం కృపారాధమే వాళ్ళది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనం సంపాదించుకోవాలని దాంట్లోనే ఉన్నారు. పైసలు. ఈ ముఖ్యమంత్రికి కూడా నేను అనుకుంటా ఢిల్లీ నుంచి కూడా బాగా ఒత్తిడి ఉన్నట్టున్నది. కాంగ్రెస్ రూల్ స్టేట్స్ ఇప్పుడు ఆఖరికి కర్ణాటక ఇదే అయిపోయినాయి, క్యాష్ కౌస్ తెలంగాణనే. వీడి నుంచే పైసలు పోవాలని ఉన్నది కావచ్చు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు 25 లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఒక 2,50,000 కోట్ల ఎకరాలన్నా వీళ్ళు బయటికి తీసుకురావాలి, భూమి తీసుకొస్తుర్రా? ఇప్పుడు వీళ్ళే ప్రకటించారు కదా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అన్నాడు హైడ్రా గిట్రా పెట్టేప్పుడు ఆ నాగార్జున దొక్కంది కొట్టి ఏం చేసిండు మొత్తం ఇలా ఫామ్ హౌస్లు ఉన్నాయి ఏమున్నాయి ఇవన్నీ కథలు పడ్డాడు కదా. అంటే వీళ్ళు సిన్సియర్ లేరు. వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపించారు. మరి ఎవరి ఫామ్ హౌస్ కూలగొట్టలే కదా, ఎవరి ఇల్లు కూలగొట్టలేదు కదా. ముఖ్యమంత్రి అన్న ఇల్లు కూడా అన్నలో ఉన్నదని చెప్పారు కదా, అది దానికి కూడా ఏం కాలే కదా. ఎవరి ఇళ్ళకి ఏం కాలే, ఏ ఫామ్ హౌస్కి ఏం కాలే, ఏ రాజకీయ పార్టీ నాయకుని ఇళ్ళకి ఏం కాలే. కానీ నష్టం జరిగింది ఎవరికి? పేదోనికి. ఆ నాలాల మోరీలలో ఉండేటోళ్ళకి మాత్రం నష్టం జరిగింది. అక్కడ ఉన్న బడులు బంద్ చేసిండ్రు, వాళ్ళ బతుకు మీద మన్ను పోసిండ్రు. వాళ్ళు ఇలా అవ్వనక్కని తిడుతున్నారు. వాళ్ళు మొత్తం ఊళ్ళలో పల్లెల్లో వాడు తిడుతున్నారు, ఇక్కడ వీళ్ళు తిడుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా వీళ్ళు చేయగలిగేది ఉంటే అవన్నీ పెట్టవద్దు కదా, ఆడిదాకా పోద్దు కదా. అంటే వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లీగల్ కట్టిన వాటిని బెదిరించి పైసలు వసూలు చేస్తారు వీళ్ళంతానే. సో నీకు అక్కడికి ఇక్కడికి తేడా ఏం లేదు, వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా లేదు, పైసల మీదే పడ్డారు. ఇవి కాకుండా నిజంగా విద్య మీద, వైద్యం మీద, నిరుద్యోగం మీద వాళ్ళన్న ప్రామిసెస్ కనుక చేసేది ఉంటే ఇలా మేమే హర్షిస్తాం కదా, మేమే చెప్తాం కదా. మేము చాలా ఇబ్బంది పడుకుంటా బాధపడుకుంటే చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే మాకు కూడా ఏమి ఇష్టం లేదు ఈ రాజకీయ వ్యవస్థను, తెలంగాణ రాజకీయ వ్యవస్థను పొద్దున్న లేస్తే తిట్టాలని మాకు కూడా ఏం షోక్ కాదు. కానీ అనివార్యంగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మేము ప్రజాపక్షం ఉండదలుచుకున్నాం ఉంటాం. గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిజమే, విద్యార్థులను, నిరుద్యోగులను తెలంగాణ సర్కార్ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళ గొంతు కోసింది అని. ఇది పశ్చాత్తాపం అనుకుందామా లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా రాజగోపాల్ రెడ్డి ఆ మాట అన్నారు అనుకుందామా? నమ్ముతారా స్టేట్మెంట్ అసలు మీరు? రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ నేను రాజగోపాల్ రెడ్డి పెద్ద బిలీవ్ చేయ. మరి ఇన్ని రోజులు ఏం చేసిన రాజగోపాల్ రెడ్డి? ఎందుకు కొన్ని రోజులు బట్టి కొన్ని రోజులు ఎందుకు మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడిండు. అంతకుముందు జనం పక్షం ఉన్నాడా? మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి వస్తే నోరు మూసుకుంటాడు. చెప్పలేదా? అంతగానో అవనక్కని తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ భుజాల మీద చేసుకొని తిరిగినా లేదా? సో అసలు నిరుద్యోగం నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన నిరుద్యోగం ఉన్నది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిజాయితీ ఉండేది ఉంటే ఒక 2 ఏళ్ళు ఆయన ఇట్నే 3 ఏళ్ళు అట్నే తిరిగి అదే లైన్ మీద ఉండేది ఉంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది కూడా కరెక్టే అంటాం. నాకు రాజగోపాల్ రెడ్డితో ద్వేషం కాదు, దోస్తి కూడా లేదు. నాకున్నది తెలంగాణ అంశాల పట్ల ప్రేమ అంతనే. ఆ రాజగోపాల్ రెడ్డి కాదు, ఎవరున్నా మాట్లాడేది మాట్లాడతాం. ఇవాళ ఇప్పుడు ఇన్ని రోజులల్లా నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కొట్లాడలే? ఇవాళ నీకు అశోక్ నగర్లో గొడ్లను కొట్టినట్టు కొడుతుంటే యాడిపోయి వీళ్ళంతా? రాజగోపాల్ రెడ్డి ఏం చేసిన? అప్పుడు ఎక్కడున్నాడు? మంత్రి పదవి ఆశలా ఆడ చూసుకుంటా కూర్చున్నాడు. నాకు వస్తుందేమో లోటలు కొట్టుకుంటా. ఇవాళ నేను ఎందుకు ఒక హార్ట్గా అంటున్నా, హార్స్గా అంటున్నా అంటే అది వినాలి, అని మాట వినాలి. ఇలా నీ గురించి నీకు మంత్రి పదవి రాలేదు కాబట్టి నువ్వు వస్తున్నావు. ఎందుకు మాట్లాడే ఇన్ని రోజుల నుంచి? నువ్వు అరే అమరులకు ఇస్తా అన్నావు, నువ్వు 100 రోజుల లోపల నువ్వు కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఇస్తా అన్నావు అని చెప్పని మా ఓటర్లో మొత్తుకుంటుంటే ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? పిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే ఎందుకు పోలీస్ స్టేషన్లో కాడికి రాలేదు రాజగోపాల్ రెడ్డి? ఇలా దాన్ని వాడుకుంటేందుకు అది వచ్చింది కాబట్టి రేవంత్ మీద
దుష్ప్రచారం చేయాలి, రేవంత్ని టార్గెట్ చేయాలని చెప్పి ఇలా బయటకు వస్తుండు. ఎందుకు వస్తుండు? మంత్రి పదవి ఇస్తా అంటే రేవంత్ హీరో అని మాట్లాడతారు. ఇంతకుముందు అసెంబ్లీగా మాట్లాడలేదా? నేను కొత్తగా కూర్చున్నప్పుడు పొగుడుకుంటా మాట్లాడలేదా? నిరుద్యోగ సమస్య ఇవ్వాలని వచ్చిందా? సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పటికి. సంవత్సరం కాగానే ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు 4000 వృత్తి ఇవ్వలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ సొక్కం పూసలకు వచ్చి ఆడికొచ్చి నువ్వు విగ్రహం దగ్గర కూర్చొని స్తూపం కాడికి వచ్చి ఇది తప్పు అట్టి ఇట్లా అని మాట్లాడు. ఇలా మాట్లాడితే నిరుద్యోగులు నమ్మితే కూడా నాయన గిసొంటల్ని నమ్మి ఆగమవుతున్నాం. ఇప్పటికీ ఎవరు నమ్మకుర్రి? మిమ్మల్ని మీరు నమ్ముకోర్రి. మీ అజిటేషన్లతో వచ్చింది ఇప్పుడు ఇది వచ్చేదంతా. ఏ రాజకీయ పార్టీ ఒత్తిడితో రాలేదు. ఉద్యమంలో తిరిగిన ప్రతి ఒక్కరికి ఎరికే. కానీ ఎక్కడో దగ్గర వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర దిక్కు పని చేసేటోళ్ళు అక్కడిక్కడ చేసి వీళ్ళని ఆయన వస్తే మంచిగుంటుంది, ఈయన వస్తే మంచిగుంటుంది, మనం ఇటు పోవాలి అటు పోవాలని చెప్పని సైడ్ ట్రాక్ చేసి ఆఖరికి ఇది ఎక్కడికి అయిపోతుంది. రేపు మళ్ళీ ఆయన మంత్రి పదవి గింత్రి పదవి ఇస్తే మళ్ళీ పోతాడు. పోయినాడు మళ్ళీ వీళ్ళందరూ అయ్యో మేము అట్లా అనుకుంటాం, నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అయినట్టుగా మోసపోయితే గోసపడతాం. ఆ గోసలనే భాగంగానే ఉన్నది. అదే నేను స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఆ మధ్య మొన్న ఒక అమ్మాయి చనిపోయింది. నేను పేరు బయటికి చెప్పదలుచుకోలేదు. ఆ రోజు ఎందుకు బయటికి రాలే? నీకు మానవత్వం లేదు? ఆ రోజు నీ గుండె కాదా? నువ్వు ఎందుకు మాట్లాడే? ఆ రోజు బయటికి ఎందుకు రాలే? ఎందుకు నా తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడు. రాజగోపాల్ రెడ్డి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నేను చెప్పిన ప్రశాంత్ చచ్చిపోయినప్పుడు ఎందుకు రాలేదు? 10ల సంఖ్యలల్లో హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుంటే ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఫుడ్ పాయిజన్ మేము ఎక్కడో అక్కడ ఆడ ఈడబడి తిరుగుతా ఉన్నాం కదా, నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడతలేవు? సో రాజగోపాల్ రెడ్డి చేసేది కూడా మంత్రి పదవి రానందుకే చేస్తున్నాడు ఆయన తప్ప ఆయన కొన్ని మంచి పనులు చేస్తున్నారు కావచ్చు, దానికి బేస్ అంటాం మేము. కానీ ఈ అంశాల కాడికి వచ్చి ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు చూసి అప్పుడు ఎస్ నువ్వు మంచి వచ్చాడో చెప్తాం. కానీ ఇప్పుడు మాత్రం రాజగోపాల్ రెడ్డి అనేది చేసేది మాత్రం డ్రామా. ఇప్పుడు ఏ కాంగ్రెస్ వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడడం కానీ ఇది డ్రామా. తెలంగాణ విద్యార్థి లోకం కొంతకాలంగా బగ్గుమంటుంది. పృథ్వీరాజ్ గారు, Group 2తో ప్రారంభమైంది, జీవో నెంబర్ 29 వివాదము, ఇప్పుడు Group 1 మెరిట్ లిస్టు హైకోర్టు మెట్లెక్కటము. ఖచ్చితంగా ఈ మెయిన్స్ని రివాల్యుయేట్ చేయాల్సిందే, లేకపోతే క్యాన్సిల్ చేయాల్సిందే అనేటువంటిది హైకోర్టు అభిప్రాయం మాత్రమే కాకుండా తెలంగాణ సమాజం అభిప్రాయం కూడా. కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో Group 1 ర్యాంకర్లు మొత్తం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, వాళ్ళ ఆవేదన వెలిబుచ్చిన తర్వాత, మేము దొంగలం కాదు అని చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా మీరు Group 1 రిజల్ట్స్ పైన మెయిన్స్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలనే దానిపైన ఉంటారా? లేకపోతే కాస్త మనసు ఏమైనా కరిగిందా? మీరు నేను అనేది అండి కోర్టే డిసైడ్ చేసింది. కోర్టు డిసైడ్ చేసింది కదా, అది ప్రాపర్గా జరగలేదని చెప్పిండ్రు. 2 హాల్ టికెట్లు ఇచ్చిండ్రు. 2 సెంటర్లకి వెళ్ళి 74 మంది వచ్చిండ్రు. సీరియల్గా కొన్ని 100 మందికి సీరియల్గా 2-3 నెంబర్లు అక్కడ సీరియల్గా ఉన్న వాళ్ళకే సేమ్ మార్క్స్ వచ్చినాయి. కొన్ని హండ్రెడ్స్ 4-500 పైన ఉన్నాయి. నా ఇంట్లో కూర్చొని మొత్తం అవన్నీ తీసి పెట్టినాం మేము అన్ని. ఆ బయటికి తీసుకొచ్చేటప్పుడు మా కరీంనగర్కి వెళ్ళి శ్రీనివాసు, రవీందర్, వీళ్ళు మా బిట్టలు అందరూ చాలామంది వర్క్ చేసిండే. దాని తర్వాత ఈ జనార్దన్ కావచ్చు, ప్రత్యూష, ఇప్పుడు అర్జున్, వీళ్ళు తిరుగుతుండ్రో, చందరు, ఇంద్రానాయక్ కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్న డేటా అంతా తీసిన తర్వాతనే కదా. మరి నేను ఒక్కటి క్లియర్గా, నిజంగా జెన్యున్గా చదివి నష్టపోయిన వాళ్ళది వాళ్ళ ట్రామా ఎట్లుంటుందో తెలుసు. ఎస్, వాళ్ళకి 200% సింపతి. కానీ అట్ ద సేమ్ టైం అర్హత అక్కడికి రావాల్సినటువంటి వాళ్ళు రానియకుండా చేసిన వ్యవస్థ కూడా ఇదంతా రాజకీయ వ్యవస్థ. వాళ్ళ స్వార్థంతో పాలిటీషియన్ చేసినటువంటి కుట్రలో ఇటు వీళ్ళు బలవుతున్నారు, అటు వాళ్ళు బలవుతున్నారు. వాళ్ళ దాంట్లో నేను జెన్యూనిటీ లేదని చెప్తలేను. కొంతమంది చెప్తారు నా బిడ్డ 3 ఏళ్ల నుంచి నేను మా పెళ్లి చేసుకోకుండా చదువుతున్నా. వాస్తవం 10-12 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోకుండా చదువుతారు కూడా చాలా మంది ఉన్నారు. అవును, ఇటు సింపతి ఉన్నది, అటు సింపతి ఉన్నది. కానీ వ్యవస్థ ప్రాపర్గా లేదు. వ్యవస్థ ఎవరు? ఈ ముఖ్యమంత్రికి సిన్సియర్గా లేడు, గత ముఖ్యమంత్రి సిన్సియర్గా లేడు. వాళ్ళు ఊకే టీజీపీఎస్సీ మీద నెడుతున్నారు. కానీ అపాయింట్మెంట్ అంతా ఇక్కడి నుంచే కదా. 2 సార్లు, అంతకుముందు 2 సార్లు జరిగినాయి గత ప్రభుత్వంలో. పోట్లాలు, పల్లీలు, బఠానీలు అమ్మినట్టు ఇట్లా రోడ్ల మీద జిరాక్స్ సెంటర్లలో ఇట్లా పేపర్ లీకేజీలు అయినాయి. బయోమెట్రిక్ లేకుండా ఎగ్జామ్లు చేసిండ్రు. ఇప్పుడు కోర్టు అంతా చాలా సీరియస్ అలిగేషన్స్ వేసి మీరు నేను అనుడు కాదు. ఎస్, పక్కా చదువుకున్న వాళ్ళకి చాలా పెద్ద ట్రామా ఉంటుంది, ఇటు ఉంటుంది అటు ఉంటుంది. కానీ అలా తప్పుల తడక అని చెప్పి తెలిసిన తర్వాత కోర్టే చెప్పింది కదా. Group 1 పోస్టు 3 కోట్ల రూపాయలకి అమ్మకం, ఓ మంత్రి బేరసారాలు నిజమేనా, లేకపోతే రాజకీయ ఆరోపణలో భాగంగా అదొకటి తెర మీద తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేస్తున్నారా? నేను ఆధారాలు ఆ 3 కోట్ల వ్యవహారంలో నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. కానీ డెన్సిటీ లేదనా? ఎందుకంటే కాదు. కానీ నేను ఏమంటున్నా అంటే పక్కా అది ఎగ్జామ్ ట్రాన్స్పరెన్సీగా జరగలేదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా కోర్టే చెప్పింది కదా. ఈరోజు డివిజన్ బెంచ్కి వెళ్ళింది టీజీపీ. పోతుంది డివిజన్ బెంచ్లో కూడా వీగిపోతుంది. ఇయ్యాల కాదు, నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నాకు సోపతున్నోళ్లకు చెప్పంపిన నేను ఇది పోతుంది, మీరు తప్పు చేస్తున్నారు, పిల్లలు ఆగమవుతున్నారు, ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు జాగ్రత్త చూడండి.
ఎందుకంటే వాళ్ళ లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్లు వేస్తుంటే రాత్రి 11 గంటలకు 12 గంటలకు పోయి వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్లకు పోయి ఇడిపించుకొని వచ్చి వాళ్ళ తన్నులు దెబ్బలు పడకుండా చేసి కాపాడింది. దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఎక్కడదక్కడ ఇళ్ళకి తీసుకుపోడు, కొట్టుడు, కేసులు పెట్టుడు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. లాస్ట్గా నా మీద కూడా వచ్చారు, నన్ను కూడా చేసారు, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా అంటే అందులో ఇష్యూ లేకుంటే రాదు కదా, అందులో ఉంది, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, అవకతవకలు జరిగినాయి అన్నట్టు వాస్తవాలు ఉన్నాయి. 2 సెంటర్లకెళ్ళే తెలుగు మీడియం వాళ్ళకైతే ఎంత ఘోరమైన అన్యాయం. 15 ఏళ్ళ నుంచి అంటే సబ్జెక్టు చెప్పినటువంటి వాళ్ళకు, తెలంగాణ సబ్జెక్ట్ చెప్పినటువంటి వాళ్ళకు కూడా తెలంగాణ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయని చాలా ఉదంతాలు కనబడ్డాయి. ఇప్పుడు నేను మా మిత్రుడు అన్నాడు, మేబీ హైలీ టాలెంటెడ్ కావచ్చు, 3 నెలలు చదివినా నాకు వచ్చినాయని చెప్పాను. మరి దాదాపు 10-15 ఏళ్ళ నుంచి అదే డ్రీమ్గా ఇంట్లో వదిలిపెట్టి, పండుగలు వదిలిపెట్టి, పబ్బాలు వదిలిపెట్టి, ఇళ్ళ పెళ్లిళ్ళు వదిలిపెట్టి, అమ్మ నాయనను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రాత్రి పూట వాచ్మెన్ గిరిలు వేసుకుంటా దోమలు గుట్టంగా కుక్కలేంబడవడంగా కూడా కూర్చొని చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగుకుంటుండి పొదరుపూట అంతా చదువుకునేటోళ్ళు అందరు. మరి వాళ్ళ సంగతి ఏంటిది? నా కూరగాయల మమ్మే రీసెర్చ్ స్కాలర్ల సంగతి ఏంటిది? మరి వాళ్ళు కూడా ఏళ్ళకెళ్ళి చదువుతున్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళని కూడా ఆలోచించాలి. పక్కా నేనేమంటున్నా అంటే వచ్చిన వాళ్ళని ఏం తప్పు పడతలేను నేను, జెన్యూన్గా వచ్చిన వాళ్ళని సవాలే లేదు, మనకే రైట్ ఉంటుందండి. వాళ్ళు కష్టపడరు, వాళ్ళ ఇంట్లో కూడా ఇబ్బంది పడరు కదా. రాజకీయ వ్యవస్థ దొంగలని చెప్తున్నా నేను. అది బీఆర్ఎస్ కావచ్చు, ఇటు వీళ్ళు కావచ్చు, ఇద్దరు దొంగలు కాబట్టి ఇట్లా జరిగినాయి. వీళ్ళ చేత కాదు, దీన్ని తీసుకపోయి యూపీఎస్సీకి ఇవ్వాలి. నేను ఈ డిమాండ్ ఫస్ట్ నుంచి చెప్తున్నా. నేను నువ్వు ఆడికెళ్ళి వచ్చి అక్కడ చేస్తున్నావు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తా, ఇక్కడ తీసుకో అక్కడ ట్రైనింగ్ కాదు. నీ లోపల నియతి లేదు, నీ వాళ్ళని ఎవరినో తీసుకురావాలనుకున్నావు. ఎట్లా వస్తుంది? ఒక 2 సెంటర్లకు వెళ్ళి 74 మందికి ఎట్లా వస్తాయండి? 563 వస్తాయా? పాసిబుల్ అవుతుందా? గని సెంటర్ కోటితో పాటు చాలా కోటిల్నే రెండు దాంట్లో. సో నేనేమంటున్నా అంటే ఇట్లా వేరే బయట చాలా వాటిల్లో కొన్ని దగ్గరల్లో 1%, 2% కూడా రాని ఉన్నాయి. దాని డీటెయిల్స్ అనేది ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో నేను కంప్లీట్గా చెప్పిన, నేను అవన్నీ పేపర్ టు పేపర్ ప్రెస్లో కూడా మొత్తం ఇచ్చి ప్రతి చెప్పినాం. సో అవన్నీ జరిగినాయి. దాంట్లో ఇవాళ జెన్యూన్లో కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది నిజం. కూడా నువ్వు నోటికాడి బుక్క కదా వాళ్ళకు కూడా, కానీ ఇంకోటి నోటికాడి బుక్క కూడా ఉన్నది కదా ఇక్కడ. వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసింది కదా, వాళ్ళు కూడా కష్టపడి. నీకు తెలుగే చక్కగా రాదు రా, మా చెల్లె తెలుగు చక్కగా కాదని చెప్పని గవర్నమెంట్ అడ్వకేట్ సంబంధించిన కోర్టుల్లో మాట్లాడాక ఏంది ఇది దారిద్ర్యము, ఇంత దయనీయంగా ఉంటుందా? వీళ్ళు కూడా చదివిన వాళ్ళే కదా, వీళ్ళకు కూడా ఉన్నది కదా. మరి వీళ్ళు నష్టపోదు, వాళ్ళు నష్టపోదు. ఇక్కడ పాపం వీళ్ళు ఎవరికి తప్పులేదు, కానీ ఉన్న తప్పదు ఈ పేరెంట్స్ లేదు, ఆ పేరెంట్స్ లేదు, ఉన్నది ప్రభుత్వం, ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ముఖ్యమంత్రి కావచ్చు. తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. అంటే తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళని రాకుండా మంచోళ్ళు నిజాయితీ పరులు కనుక ఆ పొజిషన్ పోయి కూర్చునేది ఉంటే ఏమైనా జరుగుతుంది. ఇది కూడా ఈ పరీక్ష కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏ పరీక్ష అయినా వీళ్ళు స్వార్థపరులు ఉన్నారు కాబట్టి జరుగుతున్నాయి. ఎక్కడో లేకుంటే అది ఆ టాక్ లేకుంటే జరగదు. అది హియర్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ పృథ్వీరాజ్ గారు. టీఆర్ఎస్ని సమర్థించాలనో లేకపోతే కాంగ్రెస్ని వ్యతిరేకించాలనో ఈ ప్రశ్న కాదు, కానీ గతంలో టీఎస్పీఎస్సీ పరీక్షల టైంలో పేపర్స్ లీక్ అయినప్పుడు తెలంగాణ సర్కారు తప్పును నేరుగా ఒప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఆ పరీక్షను రద్దు చేసింది. ఇప్పుడు టీజీపీఎస్సీగా అంటే కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి నిరుద్యోగులు మొత్తం అంతా తిరగబడుతున్నా, కోర్టు ముట్టికాయలు వేస్తున్నా కూడా లేనిపోని బెట్టు తీసుకుంటుందా, లేనిపోని జిద్దుకు తీసుకుంటుందా? మూర్ఖులండి వీళ్ళు, మూర్ఖులు, దుర్మార్గులకు ఎప్పుడు వాస్తవాలకు దూరంగా ఉంటారు వీళ్ళు. ఈయన ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ ఈ ముఖ్యమంత్రి అంటే గతంలో ఒకసారి ఇచ్చిండు, మా కోర్టుల నుంచి కూడా సహకారం ఉన్నదని. కోర్టు సహకారం ప్రభుత్వాలకు ఉంటుందా? అదేం కూడా న్యాయం సైడ్ ఉంటుంది కోర్టు. అంటే వీళ్ళు ఏ స్థాయి దాకా పోయినని, అంటే మేము న్యాయం పక్షాన ఉన్నాము, మా ప్రభుత్వం న్యాయంతో ఉందని చెప్పడం బహుశా ఆయన థాట్ ప్రాసెస్ అనుకుంటాను. కాదు న్యాయం గెలుస్తుందని చెప్పు, కోర్టు మా సైడ్ ఉంటుందని ఎందుకంటావు? నీ న్యాయం అని నువ్వు ఎట్లా చెప్తావు? ఇన్ని గణం తీసి ముంగడ పెడుతుంటే నువ్వు ముంగడ పెడుతుంటే ఇప్పుడు 21,075 మంది రాసిండ్రని టీజీపీఎస్ఏ చెప్పింది, అంతే కదా? రిజల్ట్స్ ఎంతమందికి వచ్చినాయి? 21,085 మందికి వచ్చినాయి. 10 మంది ఎక్కువ ఎట్లా అయినరు? ఈ 10 మంది ఎవరు? మరి ఆ 3 కోట్ల మంది, ఆ 3 కోట్ల బేరాల బాపతుల్లా, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? మనకు తెలియదు. నువ్వే కదా చెప్పింది, అధికారికంగా నువ్వే చెప్తివి. లెక్కల తేడా ఉంది. మరి లెక్కల తేడా ఉంటే మరి కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ కాదు, ఎందుకు చెప్పదు? ఇదే ఒక బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ మా ఊళ్ళు నిరుద్యోగులు అందరూ పోయి ఆయన దగ్గర సపోర్ట్ అడుగుతుంది పోతే సెల్ ఫోన్లని పక్కకు పెట్టించి ఆయన ఏం చెప్తారంటే, రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా జడ్జిలందరూ మెయింటైన్ చేస్తున్నాడు, దయచేసి మీరు అన్ని మర్చిపోండి, సపరేట్గా పోయి వాళ్ళు చదువుకోరు, ఈ నౌకరు కాకపోతే ఇంకో నౌకరు వస్తుందని చెప్పిండు. సేమ్ కవిత కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు, మీరు సపరేట్గా పోయిన చదువుకోండి అని చెప్పింది. మా ఓటోళ్ళమే, నేను ఎక్కువ ఇంపార్టెంట్గా విటల్, మేమే ఒత్తిడి చేసి అట్లా కాదు నాయన మీకు సక్సెస్ అవుతుంది, మీరు కావాలి, దీనిలో దెర్ ఈజ్ ఎ కేస్ అని చెప్పండి పెట్టి ఏదైనా కానీ పోయినాం. అంటే రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు ఒకటే తాను ముక్కలు అనేది అర్థమైపోయింది చాలా క్లియర్గా.
కమ్యూనిస్టులు కూడా నాకు అర్థమైతే లేదు. ఈ కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం వాళ్ళు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండాలి కదా. వాళ్ళు భూములలో కనబడతలేరు, ఇక్కడ కూడా కనబడతలేరు, ఎక్కడ కనబడతలేరు వాళ్ళు. అంటే రాజకీయ పార్టీలు మొత్తం ఒకటే. ఇది ఎక్కడ కథ ఇది? అంతా రూలింగ్ క్లాస్ అయిపోయింది. ఇంతకుముందు వర్కింగ్ క్లాస్కు సపోర్ట్ ఉంటుండే వాళ్ళు, వర్కింగ్ క్లాస్కి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా రూలింగ్ క్లాస్ అయిపోయారు. అంటే ఈ రాజకీయ పార్టీలు మొత్తం ఒకటై నడుతున్నది. ఇది ఏం లేదు, ఇది క్లియర్ కట్గా వీళ్ళు నిజంగా వీళ్ళ లోపల ఏ మాత్రం ఇప్పటికే నిజాయితీ ఉన్నా కానీ యూపీఎస్సీకి ఇచ్చేసారు. వీళ్ళ చేత కాదు, వీళ్ళు చెయ్యలేరు, వీళ్ళు చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంట్లో ఉన్నోళ్ళు అందరు ఎట్లా ఉన్నారంటే నాకైతే మంచోళ్ళు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి వీళ్ళకి సింపతిగా మాట్లాడాలి అంతేనే తప్ప వీళ్ళు భేషజాలకు ఇప్పటికి ఇంకా పోతున్నంటే కోర్టుల కాడికెళ్ళి మేము మేనేజ్ చేయగలిగేంత స్థాయిలో మా రాజకీయ వ్యవస్థ ఉన్నది, మేమంతా ఎదిగి ఉన్నాము అనేది ఒక ఇంప్రెషన్ వీళ్ళు మొత్తం జనాలకు డిఫరెంట్ ఉద్యమాలకు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. కానీ ఇవాళ ఏంటంటే ఇవాళ గొంతులు ఎండిపోయి అసలు వాళ్ళ అరణ్య రోదన లెక్క మొత్తుకున్నారు కదా. మోసం జరిగింది, అన్యాయం జరిగింది, మాకు ఇది ప్రాపర్ రిజల్ట్ కాదు అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి మొత్తుకొని ఓ పిల్లగాడు అయితే ఏడ్చుకుంటూ కుక్కలు చెప్పిన ఇస్తరాక అయింది నా తెలంగాణ అని అన్నాడు. జనం మొత్తం చూసారు కదా. అట్లీస్ట్ అప్పుడన్నా కూర్చొని అసలు ఏమవుతుందని ఉండాలి కదా, మానవత్వం ఎక్కడన్నా ఉండి. ఆ రిజల్ట్ రాకముందే ఇదంతా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూసుకొని చేయాలి కదా. చేయలేదే, లేదు నేను అన్నదే జరగాలి, నేను అన్నదే అవుతుంది, నేను నల్లమల పులిని, నేను మాట చాలు నేను అంటే ఓడరా నా ముంగట వచ్చేది అనే అహంకారం తలకి ఎక్కిందో అహంకారం దించుతున్నది. ఇలా అహంకారము కోర్టు దించుతున్నది. అది వాస్తవం ఉన్నది కాబట్టి. వాస్తవం లేకుండా వేరే విషయం తెలియదక్కోలా. ఇప్పుడు 400 మందికి ఒక సీరియల్ నెంబర్ 12, 13కు ఒక మార్క్ ఉంటుంది, 18, 20కి ఒకటే మార్క్ ఉంటుంది, 22కు 30కి ఒకటే మార్క్ ఉంటుంది. ఇట్లా నీకు 100 మంది ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్ట కదా. నీ మెకానిజం ఎక్కడో పొరపాటు జరిగిందంట లేదా. నువ్వు దాదాపు 1,00,000 పేపర్లు వీళ్ళు రాసిన పేపర్లు నీకు ఎంతమంది ఎన్ని రోజులలో కరెక్షన్ చేస్తారని అనేదానికి చాలా క్లియర్ కట్ ఉదంతము. నేను అంటే డేటా చాలా రోజులు అయింది కాబట్టి మిస్ అయినా ఏంది దాదాపు ఎంత 90 రోజులలో 1,50,000 మంది పేపర్లు ఎట్లా కరెక్ట్ చేస్తారు? అసలు తెలుగులో అయితే నీకు ప్రొఫెసర్లే లేరు, అంత డిగ్రీ లెక్చరర్లను ఇంటర్మీడియట్ లెక్చరర్లను నేను వాళ్ళని ఇన్సల్ట్ చేసేది కాదు. కానీ ఈ స్టాండర్డ్ వేరు కదా. వాళ్ళతో నువ్వు పేపర్లు కరెక్షన్ చేసినప్ప నువ్వు తప్పుల దడకనే అవుతుంది కదా. ఎట్లా కరెక్షన్ అవుతాయి? అది యాడికెళ్ళైనాయి. సో ఇవన్నీ లూప్ హోల్స్ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టినే ఇవాళ అది జెన్యూన్ అని చెప్పని కోర్టు డిసైడ్ చేసింది. బరాబర్ నేను అనుకుంటా అది మళ్ళా గవర్నమెంట్ రీఎగ్జామినేషన్కే పోవాలి పక్కా. అంటే నేను హార్ట్ఫుల్గా నిజంగా కూడా ఎవరైతే జెన్యూన్గా చదివి రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో పక్కా వాళ్ళు అంతకుముందు కూడా తెలుసు కదా వాళ్ళ బాధ. మేము ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళమే కదా. నిజంగా వాళ్ళు జెన్యూన్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా ప్రభుత్వం పోయి వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి మంత్రులు ఎమ్మెల్యేలు పోయి మాతో తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కి బతిలాడాలి. మాతో తప్పు జరిగింది, మేము కరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినాము, మేము అసమర్థులము, మాకు చేత కాదు, మేము పొద్దున్న లేసే భూ దందాలు, లిక్కర్ దందాలు, కాలేజీల దందాలు, పైసల దందాలు, లిక్కర్ దందాలు, గంజాయి దందాలు చేసే దాంట్లల్లా నిమగ్నమై ఉన్నాము, మాకు చేతనైతే లేదు. మీ పిల్లలను తీసుకొచ్చి వజ్రాల వంటి పిల్లలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే అడ్మినిస్ట్రేషన్ స్థాయికి తీసుకుపోలేనటువంటి అసమర్థులము విధవలం అని చెప్పి కాళ్ళు మొక్కి అదే ప్రెస్ క్లబ్ కాడికి వాళ్ళని పిలిచి కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటే ఏమన్నా వాళ్ళు ఏమైనా శాంతి ఇస్తారు కావచ్చు, ఆ కన్నీళ్ళకి ఏమైనా సార్థకత అవుతుంది కావచ్చు, ఇటు వీళ్ళనైనా అటు వాళ్ళనైనా. రైట్ పృథ్వీ గారు, ఐ విల్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఒకానొక వేదికలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఒంగోబెట్టి గుద్దాల్సిందే, ఖచ్చితంగా కొట్టాల్సిందే అని చెప్పి చాలా హార్ష్గా మాట్లాడారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని అలా వంగబెట్టి గుద్దాలి అనటము, కొట్టాలి అనటము, అప్పుడే చక్కగా అవుతారని అంటాము, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా లేదంటే కనుక పశ్చాత్తాపం ఏమన్నా ఉందా? నాకేం పశ్చాత్తాపం లేదు. ఆయన పశ్చాత్తాపం పడితే ముంగట కూర్చొని వాడోడు వీడోడు దిగి పల్ల కొట్టాలని ఉన్నదని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాడోడు వీడోడు అని ఎవరు పడతా వాళ్ళని వాడు వీడని మాట్లాడే భాష ఆయనే. చెంపలు వలగొడతా, నేను లాగుల తొండలేస్తా, ఇవన్నీ భాష మాట్లాడేందుకు ఆయన పశ్చాత్తాప పడితే ఎస్ అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే ఆయనకు, నువ్వు అట్లా మాట్లాడితే ఇది తిరగబడే ప్రాంతం, ఇది నీ దగ్గర చంద్రబాబు దగ్గర బానిసత్వం చేసో లేకపోతే కొద్ది రోజులు కేసీఆర్ దగ్గర బానిసత్వం చేసి వచ్చినట్టు నాయకత్వంగా తెలంగాణలో ఉన్నది. ఈ ప్రాంత అస్తిత్వం గురించి ఈ ప్రాంత ప్రజల త్యాగాలను గుండెలలో నింపుకొని ఈ ప్రాంత విముక్తి కోసం కొట్లాడినటువంటి ప్రాంతం ఇది, తిరుగుబాటు జరిగే ప్రాంతము. నువ్వు ఓడబెట్టి వాళ్ళ వీళ్ళని పల్ల కొడతా, వాడోడు ముంగడికి వస్తాడు, వీడోడు మాట్లాడతాడు, ఇవన్నీ మాట్లాడుతుండు కదా. ఆ భాష నువ్వు బంద్ చేయకపోతే నిన్ను కూడా వంగబెట్టి గుర్తుతారు, మరి ఉట్టిగా మూకోరని చెప్పని చెప్పినాము. ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్.
ముఖ్యమంత్రి అటువంటి భాష మాట్లాడినందుకు ముఖ్యమంత్రిగా చాలా మాట్లాడిండు, నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడిండు. అవన్నీ ఫస్ట్ ఆయన కంట్రోల్ ఉండి, నేను ఇట్లా కూడా అన్నా, ఇంకా మీరు చెప్తలేరు, పాన్ పరాగులు తిని గుట్కాలు తిని పాన్ డబ్బాల కాడ ఆవారా తిరుగుడు తిరిగేటోళ్ళు లెక్క మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి, ఆ భాష బంద్ చేయని చెప్పిన నేను. అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ టైంలో, ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. ఎస్, ముఖ్యమంత్రి లెక్క ఆయన మాట్లాడితే మేము కూడా గౌరవిస్తాం. నేను కూడా చాలా రోజులు చూసిన తర్వాత నువ్వు ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులను పట్టుకొని నువ్వు చెంపలు తీసుకుని పల్ల కొట్టాలని ఉన్నదని చెప్పని మాట్లాడితే ఏం భాష అది? ఏం చెప్తున్నావు? తెలంగాణ ఇదేనా తెలంగాణ అంటే? నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఊకుంటారా? ఎందుకంటే కూడా దొరలు గట్లే నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే తిరగబడ్డారు, దొర కట్టే పడితే వీళ్ళు తుపాకి పట్టిరు. ఆ భాష బంద్ చేయి. నువ్వు ఏదో నువ్వు ఆడ కూర్చొని ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్టు నీ పార్టీ ఆఫీసులో టీడీపీలో నువ్వు చదువుకున్న స్కూలు ఉద్యోగం చేసే పార్టీల లెక్క ఉండదు. ఒక ప్రాంత అస్తిత్వం గురించి, ఒక ప్రాంత వ్యక్తుల గురించి మాట్లాడే క్రమంలో నీ భాష కంట్రోల్గా పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడు అని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అట్లా లేకుంటే ఏమవుతుందంటే అధైర్యపడద్దు కూడా కదా. ఇప్పుడు చాలామంది బిల్లులు రాక, ఇప్పుడు రేపు పొద్దుగాల ఒక పర్సన్ వస్తుందండి, ఒక సర్పంచ్, ఇప్పుడు మొన్న ఏం చేసిండు సర్పంచ్లు, బిల్లులు రాక ఆయన ఏం చేసిన, అన్నయ్య నాకు వేరే దిక్కు లేదు, యాదిరెడ్డి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు కదా, నేను అసెంబ్లీ ముంగట వచ్చి అమర్ల స్తూపం కాడ ఆత్మహత్య చేసుకుంటా అన్న అని చెప్పి ఫోన్ చేసిండు. అరే పిలిపించి అట్లా కాదే నాయనా, నువ్వు అట్లా చేయకు, వద్దు అని చెప్పని, అట్లా చేయకు అంటే ఏం చేయాలన్నా, నేను సాగు తప్ప నాకు వేరే దిక్కు లేదు, ఉన్న పుస్తెల మట్టెలు కూడా అమ్ముకున్నాం, అయిపోయింది. ఇదే ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్స్కు ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. ఏమని చెప్పిండు? అరే మీ దగ్గర ఏం లేవిగా, ఉన్నాయన్నీ పోయినాయి, ఉన్నాయి ఒకటే మీ భార్యల మీద పుస్తెలు మట్టెలు ఉన్నాయి, అవి కూడా అమ్ముకుంటావు, కథం అయిపోతుంది అంటే అవి కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు లాస్ట్కి ఏంది ఉన్నది, ఏంది పానం, వచ్చేటోడు అవ్వనక తిడుతున్నాడు ఇళ్ళ కాడికి వచ్చి. ఇప్పుడు రేపు పొద్దుగాల ఇంకొక ఆయన వస్తున్నాడు అన్న, నిన్న ఇద్దరు బిడ్డలు, నా మిత్రునికి ఫోన్ చేసిండట, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న ఏమైనా మాట్లాడతాడు, లేకుంటే ముఖ్యమంత్రి ఏమైనా ఇంటాడు కావచ్చు, లేదంటే నాకు వేరే దిక్కు లేదు, అప్పుల పాలైనా మితిలు అయిపోయినాయి, నాతో నీకు ఏం లేదు, నేను ఆత్మహత్యనే శరణ్యం, అన్న మాట్లాడకపోతే వారం రోజుల్లో కూడా నా శవం లేస్తా అంటే నేను దండం పెడతాను, ఆయన రా రేపు పొద్దుగాల రా అని చెప్పి రేపు పొద్దుగాల టైం ఇచ్చిన. ఈ సిచ్యువేషన్స్ తెలంగాణ ఉన్నాయి. కడుపు కాలేకపోతే ఏమవుతుంది? పందికొక్కులు లెక్క తింటున్నారు కదా పైసలు. మా జనం కూడా పైసలు తీసుకొని ఓట్లు వేసే వరకు ఈ కడతకాడికి వచ్చింది. ఈ రాజకీయ నాయకులు మారరీళ్ళు, కొత్త రాజకీయ వ్యవస్థ వస్తే తప్ప మారరీళ్ళంతా. మరి వీళ్ళు జనం ఇట్లా పాడైనరు, నాయకులు చూస్తున్నాము ఇట్లున్నారు. ఒకటి దిక్కు చూస్తే కుంభకోణాలు లేవంటే కుంభకోణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలంటే బాత్రూమ్లు కట్టలేక చుట్టూ నిలబడి వాళ్ళు ప్రహార గోడ లెక్క నిలబడితే, డిగ్రీలు ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లలు చేస్తే వాళ్ళు అక్కడ ఉండి టాయిలెట్ పోయే పరిస్థితి తెలంగాణలో. తర్వాత సిగ్గుతోటి ఇంకా ఇట్లా పాలకులను ఇంకా పెట్టుకొని ఇలా ఫోటోలకు దండలేసి పాలాభిషేకాలు చేస్తారు. ఎవడన్నా అసభ్యంగా వాళ్ళు మాట్లాడితే ప్రజలకెళ్ళి కూడా తిరుగుబాటు ఉంటుంది. నువ్వు ఏ భాష మాట్లాడి నువ్వు ఎట్లుంటావో అట్లాంటి మేము మూర్ఖంగా ఏం పోతలేము. నువ్వు మాట అంటే ఎస్ నీకు బుద్ధి చెప్పేటందుకు నిన్ను కూడా అంటూ ఉంటాడు ఇక్కడ అని చెప్పని. నేను అట్లా కూడా ఏం లేదు, సబక్ సికాయింగే, సబక్ బరాబర్. పృథ్వీరాజ్ నువ్వేం సబక్ సికాయిస్తావు రాబాయ్ అంటే, గొంతు ఏదైనా తిరుగుబాటు గొంతు అది పృథ్వీరాజ్ రూపంలో రావచ్చు, రేపు ఇంకా 100 మంది 1000 మంది రూపంలో వస్తుంది. నువ్వు సమస్య కాడు ఉండి నువ్వు ఒకటి పిల్లిని మూలకేసి నువ్వు కొడతా అని అంటే పిల్లి రివర్స్ అవుతుంది. ఇలా తెలంగాణ ప్రజలు కూడా అట్నే కదా, నువ్వు వచ్చి కదే కంచెల చుట్టూ పెడుతున్నావు కదా, నీ కంచెలు బద్దలు కొట్టొస్తారు నీ దగ్గరికి. నువ్వు చక్కగా రాష్ట్రాన్ని నడపకపోతే నిన్ను ఇంటికాడ కేసీఆర్ని ఎట్లయితే ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరో నిన్ను కూర్చోబెడతారు. నువ్వు ఆయన 10 ఏళ్లలో జరిగిన దానికన్నా 10 అంతలు ఎక్కువ నువ్వు 2 ఏళ్లలో నువ్వు తెలంగాణ జనానికి చూపించేసిండు రేవంత్ రెడ్డి. రైట్ పృథ్వీరాజ్ గారు, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత పదునెక్కేటువంటి ఛాన్స్ ఉంది, మరింత ఉద్యమించేటువంటి ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు, నిరుద్యోగులు అందరూ సుఖంగా, శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుందాం. ఒకవేళ అలాంటి నిరసన గలమో, అణిచివేత గలమో ప్రభుత్వం వైపు ఉంటే మీడియా తరపున మేము, ఉద్యమకారు తరపున మీరు మళ్ళీ చర్చిద్దాం, మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మరో వీరులకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.